అడ్రస్ కరెక్ట్ గానే ఉందే. హలో ఇస్త్రీ అన్నా, ఇంట్లో ఎవరు లేరా? వాళ్ళందరూ తిరుపతి లేరుగా. శ్రీనివాస్ పేరు మీద కొరియర్ వచ్చింది. శ్రీనివాసా? మేడ మీద నిద్రపోతుంటాడు చూడు. మేడ మీద? సార్ సార్ మీ కొరియర్ వచ్చింది సార్. ఎందుకు? ఎందుకా? శ్రీనివాస్ అంటే మీరేగా? అవును. కొరియర్ వచ్చింది మీకేనండి. సరే లోపలికి రా. పొద్దున ఎంత అవసరం. అలాగే ఇందులో సైన్ చేయండి. తక్కువలో సంతకం. సార్ ఏంటిది? కొంచెం పెద్దది పెట్టండి సార్. పెద్దది కావాలా? సార్ 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 ఏంటి సార్ ఇది? నువ్వేగా పెద్ద సంతకం అడిగావు. బాగా పెట్టానా? ఏమండి ఎవడు పంపిస్తుంటాడు? అశ్విన్ మీర పిల్ల. దయచేసి నా పెళ్లికి రావద్దని ఇన్విటేషన్ పంపిస్తావా? నిన్ను ఏ బావా, ఇవాళ నా లవర్ మీరా పెళ్లిరా. ఎవడో కొట్టంగారా పెళ్లికి రావద్దని ఇన్విటేషన్ పంపించింది. పాలకొల్లో పెళ్ళంటరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల తిరిగిపోతుందిరా బావా. దాన్ని ఫోన్ చేయాలంటరా, బాడీ కూడా తిప్పే బ్యాలెన్స్ అయిపోతాయి. ఆపే నీ ఎదో సోదాపి ముందు నేను చెప్పేది విను. ఇంకో హాఫ్ అన్ అవర్ లో కార్ వేసుకుని గాజువాక్ సెంటర్ కి వచ్చి మనం ఇద్దరం పాలకొల్లికి వెళ్తున్నాం. పెళ్లి ఆపేస్తున్నాం, అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తున్నాం. పెట్టే. యారా పెళ్లి నీళ్ళ ఎవరికైనా కరెక్ట్ గా చూసావా? ఏది ఆయిల్ ఫుడ్ బానే సెట్ అయ్యరా. రే తన్ని లవ్ చేస్తాను అమ్మాయిరా. 2 ఏళ్ల సిన్సియర్ లవ్ బావా. లవ్ అన్నాక ప్రాబ్లమ్స్ రావడం కామనే కదా. అందుకని అది ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందా? వద్దలకూడదు బావా. పాలకొల్లికి వెళ్ళిపోదాం రా. పక్కనే యానం కూడా వెళ్దాం. నేను 4 బీర్లు ఎత్తాను, నీకు కావాలంటే సిప్ ఇస్తాను. రిసెప్షన్ డైరెక్ట్ గా వెళ్తాం. బ్యాండ్ మేళంతో కలిసి తాళి కట్టు శుభవేళ అన్ను వేడి ముఖంతో సాంగ్ వేసుకో. నాకు కిక్కి దిగిపోద్ది. ఇంకో 2 బీర్లు ఇప్పించి వెనక్కి వచ్చేద్దాం. ఇదే కదా నీ ప్లాన్? ఏంటి ఎట్టకారమా? పాలకొల్లికి వెళ్తున్నాం, పెళ్లి ఆపేస్తున్నాం, అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తున్నాం. ఇక్కడికి వచ్చాక ధూమ్ ధామ్ నువ్వే మా పెళ్లి జరిపిస్తున్నావు. ఇద్దరా బావా ప్లాన్? పెళ్లి కూతురు ఎత్తుకొచ్చేస్తావా? రే అక్కడి నుంచి కుర్చీలు బెంచీలు ఎత్తురావడం కూడా మన వల్ల అవదరా బావా. మీసాలు పెంచితే ఎవడన్నా గొడవలో పిలుస్తాడేమో అని చెప్పి మొత్తం గీసేసుకుని తిరుగుతున్నాను రా. వాళ్ళది పవర్ఫుల్ ఫ్యామిలీ రా. ఏం పీకుతారా? ఏం పీకుతారు? రౌడీలతో కొట్టిస్తారా లేకపోతే పోలీసులకు పట్టిస్తారా? బావా ఏం జరిగినా సరే, ఎన్ని గొడవలు వచ్చినా సరే, ఎంత మంది అడ్డొచ్చినా సరే నువ్వు చూసుకో. రే ఏంట్రా నాతో 6 కొట్టించేద్దాం అనుకుంటున్నావా? వికెట్ పగిలిపోద్ది ఇక్కడ. ఇలాంటి మ్యాటర్స్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకురా. కావాలంటే కారు నడుపుతా. సర్లే గాని పాలకొల్లు వెళ్ళడానికి కారు ఎక్కడరా? ఇప్పుడు నువ్వు కూర్చున్న దాని మీదే కదరా. ఇద్దా తొక్కులో కారు. ఇలా రే పెళ్లి ఆపడానికి కారు తీసుకురామంటే పెళ్లిలో కారు తీసుకొస్తావా? బాబాయ్ లేటెస్ట్ గా కార్లు కూడా వచ్చినాయా? ఈ పెళ్లిళ్ళు స్వర్ణాలు ఆపేస్తానికి పిసికేస్తాను రే. నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటా. బావా బొంగ నీ కోసం నేను ఆడి బెంజీ BMW తేగలను రా. కానీ మనం ఆ పిల్లని ఎత్తుకొచ్చాక మీ ఇద్దరికి పెళ్లి అయ్యాక ఊరేగింపుకి వెళ్లాల్సింది ఇలాంటి కారులోనే కదరా. అందుకే ఈ కారు తీసుకొచ్చాను రా. కొంచెం బుర్ర ఉపయోగించరా. పెళ్లి కొడుకుగా నువ్వు కూర్చోవలసిన ఈ కారులో వేరే గొట్టంగాడు ఎవడో కూర్చుంటే నేను భరించగలనేంట్రా? నీకేం తక్కువరా? నీకేం తక్కువ? చదువు లేదు, అందం లేదు, అంతే కదా. నీలాంటి ఇంకొక లేడరా. మనం ఏం చేయాలని కూర్చో. పెళ్లి అయ్యాక నేను అక్కడ కూర్చోబెట్టి పక్కన అమ్మాయిని కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్ లో సూట్ బూట్ వేసుకుని నేను కూర్చుని కారంతా పూలతో డెకరేట్ చేసి మిమ్మల్ని ఊరేగించడమేరా నా లైఫ్ అంబిషన్. దిగేవేంట్రా? ఇంకా పెళ్లి అవ్వలేదు కదా. ఏదో కుడుతోంది బావా, ఏదో మిస్ అవుతోంది. ఏం మిస్ అయిందిరా? ఎవడైనా పెళ్లి ఆపడానికి మనుషులను పురమాయిస్తాడు. ఈడేంటి మల్లెపూలు పురమాయించాడు. కారు మొత్తం క్యాప్చర్ చేసేసాడు. స్టార్టింగ్ సూర్య నమస్కారం పెట్టించాడు. ఎండింగ్ మనతో శేషాసనం ఏం చేస్తాడేమో. ఏమే కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా. అంతగా అడగాల సార్. తీసుకోండి. ఎడి పువ్వా ఎక్కడెట్టుకోండి రా.
రే బావా ఇటు చూడరా బావా చూడు బే. ఏంట్రా నీకు కూడా దండేమంటావా కోట హౌ మచ్? 3000 తీసి దిస్ ఇస్ 7500. సూపర్. పెళ్లి చెడగొట్టడానికి పెళ్లిళ్ళకి తిప్పే కారులోనే వెళ్లాలనేవాడు ఒకడు, ఆ కార్ని డెకరేట్ చేసి సూటు బూటు వేసుకుని పెళ్లి కొడుకు గెటప్ లోనే వెళ్లి పెళ్లి చెడగొడదామనేవాడు ఇంకొకడు. వీళ్ళిద్దరూ కొన్ని నెలల క్రితం ఎలా ఉండేవాళ్ళో తెలుసా? రోడ్డు మీద చున్ని కనపడితే చాలు వదిలేవాళ్ళు కాదు. చున్నీరా? ఎక్స్క్యూజ్ మీ, ఒక కప్ కాఫీ తాగుదామా? ఎందుకంటే ఏదైనా మంచి పని చేసే ముందు కాఫీ తాగాలని మా అమ్మ చెప్పింది. నాకు కాఫీ అలవాట్లేదండి. దాన్నే ఉంది బీరేద్దాం. పని అవుదని తెలిసినప్పుడు బీర్ తాగితే కనీసం కిక్ వస్తుందని మా బామ్మ చెప్పింది. లైటా స్ట్రాంగా? అయ్యో బాబోయ్, ఏమండి మీరు ఏదైనా రేడియోలో ఆర్జేనా? వాయిస్ సూపర్ గా ఉందండి. రే ముందు దాన్ని మూసుకోమనరా. అవును మూసేసుకోండి. హలో, ఏంది నక్రాలు చేస్తురా? నీ వాయిస్ కూడా నీ ఫేస్ లాగే ఉంది. బోడి మొహం నువ్వును. పోవే నీ. సారీ ఏమండి ఐ లైక్ యూ. రే నాకు మూతోటే వాసి లేదురా. ఆల్మోస్ట్ ఆంజనేయ స్వామిలో బ్యాచులర్ లా బతుకుతున్నాను రా. నీకు జలసీ కాకపోతే ఒక్క అమ్మాయి నెంబర్ కూడా నా ఫోన్ లో ఫీడ్ చేసుకునేవా? దానికేం తక్కువరా? ఎందుకురా దాని ఫేస్ మీద చూసావు? నిన్ను నాకు తెలుసురా, నేను అమ్మాయిని క్యాచ్ చేస్తానేమో నీ కుళ్ళురా. రే దిగబా. ఎందుకురా? రే దిగరా. ఏమైందిరా? ఆ చెత్త మొహాన్ని చూసి వావని సొల్లు కార్చడమే కాకుండా దాని ఫోన్ నెంబర్ కావాలా నీకు? ఆర్కే బీచ్ కో భీమ్లీ బీచ్ కో వెళ్ళి దూకి చావు. నువ్వు దాన్ని నైటీలో ఊహించుకు చూడరా, పెచ్చక్కిపోద్ది. రే ఎలా? పోరా పో. నడి రోడ్లో నన్ను అనాథలో వదిలేసి వెళ్ళిపోతున్నావు కదరా. ఆ సెంటర్ లో నిన్ను పోలీసు పట్టుకోపోతే నా పేరు బంగారాజా కాదురా. నీదే ఇది? నాకెందుకో డౌట్ గా ఉంది. సార్ అది నాదే సార్. ఇంటర్లోనే లైసెన్స్ తీసుకున్నాను సార్. అప్పటి నుంచే బండి డ్రైవ్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ చూసాను, ఎక్స్క్యూజ్ చేయండి. సరే, ఇన్సూరెన్స్ పేపర్ది. ఇదేంటయ్యా, ఇన్సూరెన్స్ డేట్ అయిపోయి 6 months అవుతుంది. లేదు సార్, అది కట్టడానికే ఓ, వెళ్తున్నాను. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలని పోతున్నావా? అవును సార్, అవును. ఏంటి ఎటకారమా? ఎలా కనిపిస్తున్నారా మీకు? దొరికిన పత్తోడు ఇదే సమాధానం చెబుతారా? 1500 ఫైన్. పేరు చెప్పు. 1500? సార్ 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 వద్దు సార్, వద్దు పేరు సార్. చెప్పరా ముందు. ఏయ్, నేను చెప్తూనే ఉన్నా, నువ్వు రాస్తూనే ఉన్నా. ఒక్క ఫోన్ చేశాను, నిన్న అంట మంది ఊళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. చేయమంటావా? చేయనా? బెదిరిస్తున్నావా? చెయ్యరా, చెయ్యి. హలో, ఏంటి నా వల్ల కాదనుకుంటున్నావా? ఇటువో. ఫోన్లే పాపం కదా నూరుకుంటుంటే. హలో అన్నా, నేను శ్రీనివాస్ అన్నా. ఏ సిగ్నల్ దగ్గర దొరికావరా? గురుద్వారా అన్నా. ఆ ఇన్స్పెక్టర్ పేరేంటి? టి ఎర్రబాబు అన్నా. ఫోన్ ఆడికి ఇవ్వు. మినిస్టర్ లైన్ లో ఉన్నారు. మాట్లాడు 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 మాట్లాడు. చచ్చావు. ఓకే సార్. హలో హలో ఎర్రబాబు, నేను ఎంపీని మాట్లాడుతున్నా. అరే బుద్ధుదానే నీకు? నీడలో జీప్ పార్క్ చేసుకున్నావా, పేపర్ చదివినావా అని కాకుండా పెద్దింటి కుర్రోళ్ళతో లొల్లెందుకే? అంటే ఇన్సూరెన్స్ పేపర్లు సరిగ్గా లేవు సార్. అరే పేపర్లు సరిగ్గా లేకపోతే పెద్దింటి పిల్లగాడు అన్నట్టు. గది కూడా తెలియకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో గట్ల వచ్చినావా? ఉద్యోగం చేయడం చేత కాకపోతే వెళ్ళి ఏదైనా పార్టీ పెట్టి మస్తు పైసలు వస్తాయి. ఇంకో 2 నిమిషాలలో మా వాడిని వదిలిపెట్టలేదనుకో నిన్ను నీ. అరే నాతో బూతులు మాట్లాడేకుండ్రా బై. పెద్దలతో మంచుకుంటేనే జీతాలు వస్తాయి. కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉండి ఫోన్ చేస్తున్నాడు. ట్రేస్ అవుట్ చేస్తాం. నువ్వు అక్కడే ఉండరా, నేను వచ్చిస్తా. టచ్ అనయ్య రాత్రి గాజువాకలో ఫిష్ బిర్యానీ. బాగా చూసావా నా జనరల్ నాలెడ్జ్? ఇది ఒక టాలెంటేనా? రేయ్, అక్కడ ఏంట్రా గుసగుసలో? నో అంకుల్, దట్ ఈస్ నాట్ మై గుస్ గుస్, హిస్ బుస్ బుస్. ఏంట్రా అంకులా? ఇటు రండ్రా, రండి. రేయ్, మీరెందుకు లేచారు? కూర్చోండి. కూర్చోబా. థ్యాంక్ యూ. పర్లేదు, మీరు కూడా కూర్చోండి అంకుల్. సార్
చెప్పండి రా, ఏ ఏరియా మీది? సార్ నాది సిరిపురం సార్. సార్ నాది గాజువాక్ సార్. ఆ, ఎక్కడ పని చేస్తున్నారు? సార్ నేను ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను సార్. వెల్కమ్ టు ఐనాక్స్ సినిమాస్. ప్లీజ్ ఎంజాయ్ యువర్ మూవీ. నేను అదే కంపెనీలో ఫుడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను సార్. వెల్కమ్ టు ఐనాక్స్ సినిమాస్. ఎంజాయ్ యువర్ స్నాక్స్. పెద్ద కంపెనీలోనే పని చేస్తున్నారు. నువ్వు చేసింది ఫోర్జరీ, నువ్వు చేసింది చీటింగ్. ఇద్దరిని 420 కేసులో లోపలేస్తే ఒక్కొక్కడికి 5 ఏళ్లు. ఏంటి వెళ్తారా? రే బావా, అదేంట్రా జైలుకి వెళ్తారా అని అడుగుతున్నాడు, ఏదో అమెరికా వెళ్ళమన్నట్టు. నువ్వు ఉండు బావా, నేను మాట్లాడతాను. ఊరికే బెదిరించి వదిలేస్తారు కదా సార్. మదర్ ప్రామిస్ సార్, వీడికి నాకు ఏ సంబంధం లేదు సార్. రే అదేంట్రా, ఇద్దరం క్లోజ్ కదా. ఉండు బావా, మాట్లాడుతున్నానుగా. ఏ సిగ్నల్ లో ఎవరు పట్టుకున్నా నాకు ఫోన్ చేయి బావా, నేను మేనేజ్ చేస్తానని వీడే ధైర్యం చెప్పాడు సార్. రే నేనెప్పుడు అలా చెప్పాను రా. ఉండు బావా, మాట్లాడుతున్నానుగా. డిస్టర్బ్ చేస్తావేంటి? నన్ను మాత్రమే కాదు సార్, మా ఏరియాలో ఉన్న కుర్రాళ్ళందరినీ లైసెన్స్ తీసుకోవద్దని చెడగొడుతున్నాడు సార్. నీకు అనుమానంగా ఉంటే మీ స్టైల్లో ఎంక్వైరీ చేసి నిజం రాబట్టే సార్. నాకు ఎడ్యుకేషన్ కంటే కూడా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. అంటే లెమన్ ఇన్ ద స్పూన్, మ్యూజికల్ చైర్స్, సింగింగ్, డాన్సింగ్, మిమిక్రీ. సార్ డూ యూ నో వన్ థింగ్? In my association, every year Shivaratri, they conduct the function. I only beat the first prize, sir. ఆ మిమిక్రీ స్కిల్స్ డెవలప్ చేద్దామని 10 మందికి హెల్ప్ చేస్తూ సోషల్ వర్క్ చేస్తున్నాను సార్. సారీ సార్, మిమ్మల్ని ఫోన్ లో బాగా వరస్ట్ గా తిట్టేశాను సార్. మనసులోంచి అవన్నీ తీసేయండి సార్. అదేం పర్లేదురా, నేను ఎప్పుడో మర్చిపోయాను. అవును, నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు కదా, ఓసారి ఇప్పుడు చెయ్యి. సార్ అది ఎలా చేస్తాం సార్? అడిగిన ఫేస్ నచ్చాలిగా. ఆయన వదిలేస్తానని చెప్పారు కదరా సార్. వీడు సాయి కుమార్ సూపర్ గా మాట్లాడతాడు. కుమ్మి. వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. అగ్ని అదిరింది, సూపర్ రాబాయ్. నేను ఒంటరి వాడిని అనుకున్నావా? కాదు, నాకు తోడుగా మావాడున్నాడు. మమ్మల్ని మర్యాదగా బయటికి వదలకపోతే అంతే. ఎర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో. ఇప్పుడు టైము 12, ఇంకా ఎంతసేపు తీస్తారు నా బెండు? గంటకొకరోటి ఒకటే మారుతూ నన్ను ఎరగదీస్తున్నారు కదరా. వదిలిపెడితే పారిపోతాను, కానీ మీరు వదిలిపెట్టట్లేదు. మిమిక్రీ చేసి చేసి నా గొంతుపోయింది, అయినా మీరు కనిపించట్లేదు. ఏఎన్ఆర్ లో మిమిక్రీ చేసి ఎరగదీశారు సార్. మీరు మిస్ అయ్యారు సార్. సార్ నువ్వు వెళ్ళు. ఓకే సార్, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయరా. బావా సుధాకర్లా కామెడీ చేస్తున్నావా? రే రాత్రి అంతా మిమిక్రీ చేసి చేసి ఆడు వాయిస్ లాగా అయిపోయిందిరా. సార్ పాపం వదిలేండి సార్, వాయిస్ కూడా పోయింది. అలా అంటావా? సర్లే, బోరు కొట్టినప్పుడల్లా పిలుస్తుంటాను, వచ్చి చేసేళ్ళు. ఇప్పుడు వెళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళండి. ఒక నిమిషం, నువ్వు రా. రైట్, వెళ్ళు బావా. అవును, నిన్న ఫోన్ లో నా కోపం తెప్పిస్తే ఏదో అంటానన్నావే, అదేంటో వినాలని చెప్పవా? నాతో తిట్టించుకోవద్దని చెప్పాను సార్. ఏదో బూత్ అన్నావు, పర్లేదు చెప్పరా. వద్దు సార్. నా దగ్గర మా మాట అంటే అది వద్దు సార్. చెప్పమంటున్నా కదా. ఎర్రి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా. ఈ కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యాయి. ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అన్న పూర్తి చేయకపోతే అంతకన్నా మించిన అవమానం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. ఈ మధ్య అంట్లు తవ్వటానికి కూడా డిగ్రీ అడుగుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, డిగ్రీ పూర్తి చేయని వాళ్ళు దండగ తిండి తింటూ భూమికి భారంగా ఎందుకు బతికుండాలి? ఎక్కడికైనా వెళ్ళి చావచ్చు కదా. ఇండియన్ ఎకానమీ ఇస్ ద బెస్ట్ ఎకానమీ ఇన్ ఆల్ డేస్, బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ. ఇక్కడ ఇవన్నీ బాగానే చెప్తావు, కానీ ఎగ్జామ్ లో డిమికిల్ కొడతావు. పాపం పిల్లాడు రోజు ఉదయం 6 గంటలకు వచ్చి కాఫీతో నిద్రలేస్తున్నాడే. ఒక్క రోజైనా వాడికంటే ముందు లేసి చదువుదాం, డిగ్రీ పాస్ అవుదాం అని కొంచెమైనా బాధ్యత ఉందా నీకు? అలారం పెట్టుకున్నా, ఎప్పుడు మోగిందో ఏంటో తెలియలేదురా. ఇదిగో కాఫీ తాగు. సర్లే, నువ్వు అమ్మని డిస్టర్బ్ చేయకు వెళ్ళు. అవును, దీనికేం తక్కువ లేదు. నువ్వు 20 సంవత్సరాలుగా రాని డిగ్రీని రా రా అని రమ్మంటున్నావు, కానీ ఇప్పటిదాకా ఒక్క సబ్జెక్ట్ లో కూడా పాస్ అవ్వలేదు. ఈసారైనా బుద్ధిగా చదివి పాస్ అవ్వు, లేదంటే వదిలే. ఇక నా వల్ల కాదు. మా మాస్టర్ ఎప్పట్లా మొదలెట్టేశాడు. వాళ్ళు ఏం రాస్తాడో చూద్దాం. పెళ్లి రోజు గురించి నా 25వ పెళ్లి రోజు. ఈ రోజు నేను మర్చిపోలేని దుర్దినం. బ్లాక్ డే. సూపర్ నానా, అద్దిరింది. నీ అనలేని సానుభూతికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఆయన టిఫిన్ చేయడానికి రమ్మనరా.
వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. మా నాన్న నేను డిగ్రీ పూర్తి చేశానని ఒకే ఒక అబద్ధం ఆడారు. అది తప్పారా? అడగరా? నాన్న తప్పా నాన్న? చేసింది తప్పే, ఒప్పుకుంటాం. అందుకని 20 ఏళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటా ఉంటారా? అసహ్యంగా షర్టు మీద నల్ల బ్యాడ్జ్ ఒకటి. ఇది అన్యాయం అనిపించట్లా? నాన్న ఇది నీకు అన్యాయం అనిపించట్లా? రే మనిషి అంతా స్వాభిమానం ఉండాలిరా. అది లేని వాళ్ళతో కలిసి బతకలేం. అమ్మా కలిసి బతకలేరటమ్మా. మేమేం మర్యాదలకు తక్కువ చేసావురా? ఏం తక్కువ చేసావని? తప్పైపోయింది క్షమించమని అడిగాం. ప్రతి మనిషి ఏదో తప్పు చేస్తాడు. మేము తెలుసో తెలియకో తప్పు చేసాం. అది తెలుసుకుని క్షమాపణ అడుగుతున్నా. పెద్ద మనసుతో ఆయన ఇప్పటికైనా క్షమించమనరా. నాన్న పెద్ద మనసుతో క్షమించు నాన్న. రే తినేటప్పుడు సీరియల్ డైలాగ్ చెప్పి డిస్టర్బ్ చేయదని చెప్పానా? మాటలకేం తక్కువ లేదు. పౌరుషం ఉంటే పాస్ అవ్వమని చెప్పు. ఇలాంటి కష్టాలు పగ వాళ్ళకు కూడా రాకూడదు. నాకు నిజం తెలియాలి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అయిపోయిన దానికి తేరడం ఉండడం ఎందుకురా? నేనెప్పుడో ఏంట్రా మాస్టరు నీకు నీళ్లు వదిలేశారట. తొక్కల సింబాలిజం. ఈ రోజు టిఫిన్ కూడా చెత్తగా ఉంది. అమ్మా నువ్వే ఫీల్ అవ్వకు. టిఫిన్ సూపర్ గా ఉంది. ఆయన టేస్ట్ లేదు. ఈయనెప్పటికీ ఎంతేనారా? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? 20 ఏళ్లుగా టార్చర్ పెడుతున్నా. అమ్మా ఏడోకమ్మా, ఊరుకో. అసలే మీ పెళ్లి రోజు. డాంకీకి తెలుసా డైమండ్ వాల్యూ? కాదమ్మా నువ్వు డైమండ్, డాడీ డాంకీ. రే టైం అయిందిరా. క్లాస్ కి లేట్ అవుతుంది, వెళ్దాం పదా. రే ఏమైందిరా దానికి? ఎందుకు అమ్మాయిలంతా తీవ్రవాదుల్లాగా మొహాలు మూసేసుకుంటారు? అలా తిరక్క తప్పదమ్మా. అందరూ నీలా చూడడానికి అందంగా లక్షణంగా ఉండరు కదా. ఏలలా చూడడానికి దరిద్రంగా కూడా ఉంటారమ్మా. మళ్ళంటోళ్ళని చూసి భయపడతామని ఇలా మొహాలు కనిపించకుండా ముసుగేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ ముసుగ్గాని తీసేశారనుకో. అరవకరా, మెల్లగా మాట్లాడు. దానికి వినిపిస్తుందేమో. వినిపించనియమ్మా. కలలా ఒక దేవతే భువికొచ్చెనే నగవులతో, మనసే ఒక కోవెలై పులకించెనే మధువనిలో, అలలా ఒక మోహమే నన్ను తాకెనే ఎదసడిలో, నిజమా ఇది స్వప్నమా పురూపమా తను ఎవరో ఎవరో మనసా 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 తననే కలువరించా. రే శ్రీనివాస్, షేమ్ టు షేమ్ ఇలాంటి అమ్మాయితోనే నీ పెళ్లి చేద్దాం అనుకున్నాను రా. అయ్యో ఎంత అందంగా ఉందిరా. ఏమైందిరా? చూసావా స్కూటర్ మీద రాకెట్లో వచ్చాను. ఏడ్చాలో గానీ ఏంటి క్యాన్తో వచ్చావు? ఇదా కిరసనాలు కొందామని రేషన్ షాప్కి వెళ్ళాను రా. జస్ట్ నా ముందు ఇద్దరు ఉన్నారంతే. తీసేసుకుందాం అనుకున్న లోపు నువ్వు ఫోన్ చేసావు కదా, వెంటనే పరిగెత్తి వచ్చా. ముందు మ్యాటర్ చెప్పి తగలడు. బావా ఈ షాప్ లో అల్లంటి అద్దరిపోయింది. కాలు చూస్తావని. ఒరే నువ్వు అల్లంటికి మార్కెటింగ్ ఏమన్నా చేస్తున్నావా? టీఎం పెడితే కమిషన్ ఇస్తానడేట్రా? రే ఇదంత ఇంపార్టెంట్ మ్యాటర్ రా. అవతల కిరసనాలు తీసుకోవడం మానేసి వచ్చాను రా. రేషన్ షాప్ లో కిరసనాలు అయిపోయింది రా. ఇందాక లైన్ లో వెనకున్న వాళ్ళు కూడా కొనుకెళ్ళిపోయారు. ఇంకెందుకా క్యాన్ బొక్క? అయిపోయిన వాటి గురించి ఎందుకే? ఎందుకో తెలీదురా, ఉదయం నుంచి నిన్నెప్పుడు చూస్తానా అనిపించిందిరా. ఎవర్రా అమ్మాయి? ఎలా బావా? పర్లేదు చెప్ప. అమ్మాయి ఎవరో? సూపర్ అమ్మాయి బావా. ఏం చేస్తుంటది? ఏరోస్టేస్ ట్రైనింగ్ వెళ్తుంది. ఇల్లు ఎక్కడా? ఏంట్రా ఇది? ఇంటి ఎదురుగుండా టీ స్టాలా? ఇది ఆడేటాడా లేకపోతే ఆడికి నువ్వు డబ్బులన్నీ ఇచ్చేటించావా? రే నీకంత సీన్ లేదని తెలుసులే. రే బాబా తను వచ్చేసింది. చూడకు, క్యాషువల్ గా చూడు. రే ఎదవా తొందరగా చూడరా, వెళ్ళిపోతుందేమో. అబ్బాయిలకు కనపడటానికి అమ్మాయిలు బాల్కనీలోకి వస్తారేట్రా? బావా నీ చెల్లెలు అలా చూడడం తప్పురా.
ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. హాయ్ హాయ్. వెయిట్ వెయిట్ ఏంటి బావా, వచ్చింది, చూసింది, నవ్వింది, వెళ్ళిపోయింది. దీని అర్థం ఏంటి? ఇప్పుడు గేట్ ఓపెన్ అవుద్దిరా. నిజంగానా? సొల్లు చెప్పకరా. అమ్మాయిలు నవ్వారంటే సగం పడిపోయినట్టారా. కత్తిలా ఉంది. రేపు నుంచి నువ్వు బీచ్లు, పార్కులు. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు ఇక్కడ నుంచున్నారు? ఇంట్లోకి రండి. వద్దండి, నాకు ఇక్కడే బాగుందండి. నో ప్రాబ్లం అండి, నేను అర్జెంట్ గా ఏంటండి అలా అంటారు? ఇంత దూరం వచ్చి లోనికి రానంటారేంటి మీరు? ఇంట్లోకి వచ్చి అట్లీస్ట్ కాఫీ టీయో ఏదో ఒకటి తాగలండి. ఏమండి, అదేం వద్దండి, నేను 6 గంటల పైన కాఫీ తాగలండి. రండి. ఏమండి, వీడు నాతో వచ్చాడు, వీడిని పిలవండి. వీడా? రే బావా, నీ కాఫీ అంటే ఇష్టం కదరా, ఇది ఫ్రీ కాఫీరా. ఎస్ బాస్, వాట్స్ ద ప్రాబ్లం? ఏంటి మేడం ఈవ్ టీజింగా? ఎవరండి ఇతను? ఫేస్ చూస్తుంటే బఫూన్ లా ఉన్నాడు. ఇది వీడి స్టైల్ అండి. టీ స్టాల్ దగ్గరికి వచ్చి కొబ్బరి బొండం తాగుతున్నాడు. ఏమండి, వీడి నా క్లోజ్ ఫ్రెండ్ అండి. చిన్నప్పటి నుంచి మేమిద్దరు కలిసి చదువుకున్నాం. ಇವರ ನೋಕ ಪೆನ್ ಕೊಟ್ಟೆ ಈ ಯಾಲಿ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಅಲ್ಲ ನಾ ಇವರ ನಾಯರಂಡ ಮಲಯಾಳ ಕತ್ತಿಗೆ ವೆಂಡಿ వంద ఇయాల కదా నా ఫ్రెండ్ నాయరు మమ్ముంటి కేరళ కుట్టి మలయాళ మట్టి పొయ్యెట్టి అల్లం టీ ఎట్టి అర్జెంట్ గా టీ రే నాకు చాలా భయం వేస్తుందిరా. పక్కకెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకుంటాను రా. ప్లీజ్ ఒక్కడ వెళ్ళొచ్చారా? రే బంగారం, నీకు ఈ లాజిక్ తెలీదా? మజ్జిగ తాగాలంటే చిలకాల్సింది పెరుగునే. అంటే నేను ఇప్పుడు ఆ ఒంటింట్లోకి వెళ్ళి మజ్జిగ చిలకాలంటరా? లోపలికి పంపించు. మేడం రమ్మంటున్నారుగా. How's the concert? Superb. Went really nice. How did it go? I missed it. Yeah, even I expected you. Were you tense? How can I not be tensed? Yesterday there were so many critics, but it turned out that everybody loved it. Hey Meera, ఓవర్ యాక్టింగ్ చేయకు. told me that I might get Padma Shri this year. Really? I'm giving my fingers crossed. I'm so excited and thrilled. Fingers crossed. Let it excuse me ladies. We introduce ourselves. He is Srinivas. I am his friend బంగార్ రాజు. మా ఫ్యామిలీలో అందరూ వీఐపీసే. గుడికి వెళ్ళిన లైన్ లో నుంచాం. డైరెక్ట్ గా దేవునే కలిసి వస్తాం. బట్ హియర్ వెయిటింగ్ మోర్ దాన్ 15 minutes. వాట్ యూ థింకింగ్ అబౌట్ us? రే ఏంటండి ఎతవ ఇంగ్లీషు? మీ ఇద్దర్లో మా అమ్మాయిని ఫాలో అయిందెవరు? నేను డీల్ చేస్తా. ఆంటీ దొరికింది. మేడం మీరు ఎప్పుడు గిటార్ వాయించినా సభలో ఫస్ట్ రోలో ఫస్ట్ కూర్చొని చూస్తూ ఉంటానండి. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. తెలుసా? నువ్వు మేడం ఆర్కెస్ట్రా చూడలేదు కదా? రాక్ స్టార్ లాగా ఆవిడ అలా స్టేజ్ మీదకి వస్తుంటే సాక్షాత్ ఆ సరోజాదేవి గిటార్ తో వస్తున్నట్టు ఉంటదరా. సరోజాదేవి కదరా, సరస్వతీదేవి. సారీ మేడం, సరస్వతి దేవి అంట. హలో, అది గిటార్ కాదు, తంబూరా. నేను రాక్ స్టార్ని కాదు, పాటలు పాడతానంతే. అచ్చరే, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. మీ ఇద్దర్లో మా అమ్మాయిని ఫాలో అయిందెవరు? నేను ఫాలో అవ్వలేదండి. నేను కాదు మేడం. ఈ రోజు ట్రాఫిక్ కొంచెం ఎక్కువైనట్టుంది. అవును మేడం, వెహికల్స్ ఎక్కువైపోయినాయి కదా, అందుకే ట్రాఫిక్. నేను ఆ ట్రాఫిక్ గురించి చెప్పట్లా. ఏంటమ్మా, చెప్పేశావా? లేదమ్మా, ఇంకా చెప్పలా. త్వరగా చెప్పు, టైం అవుతుంది కదా. పాపం వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలిగా. ఓకే, యా, యూ క్యారీ ఆన్. హలో, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. యు నో సంథింగ్? నో. నన్ను మీలాగే చాలా మంది ఫాలో అయ్యారు. అదే కాక ఈ మధ్య ట్రాఫిక్ బాగా ఎక్కువైంది. ట్రాఫిక్ అంటే లోకల్ కుర్రోళ్ళు ఫాలోయింగ్ రా. మా డాడీ ఎవరో తెలుసా మీకు? తెలీదే. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, వైజాగ్ సిటీ. డిప్యూటీ కమిషనరా? బిల్డప్ వద్దమ్మా. హలో, బాయ్రా. బంగారాజు, ఏమైందిరా? హలో, ఒక డిప్యూటీ కమిషనర్ కూతుర్ని ఫాలో అయ్యి ఈవ్ టీజింగ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు? నీ లవ్ కోసం నాకు కరిపోతుంది రా. ఎందుకు మంచిదే కదరా. పరిగెడతారు, మనం ఎప్పుడు కనిపెడతాం. ఆగరా, నన్ను కూడా తీసుకెళ్ళరా. బావా, రే బంగార్, ఎంత పని చేసావురా. నీ ప్రాణాలు అడ్డేసి నా ప్రాణాలు కాపాడావు కదరా.
రే బంగార్ బంగార్ రే బంగార్ ఒట్టేసి చెప్తున్నారా నాకు పిల్లాడు పుడితే నిజంగా నీ పేరే పెట్టుకుంటాను రా నీ పేరే పెట్టుకుంటాను నీ పేరే పెట్టుకుంటాను రా నీ పేరే పెట్టుకుంటాను రేయ్ ఫ్రెండ్షిప్ అంటే మీనింగ్ అంటే మీలో ఎవరికైనా తెలుసా? ఫ్రెండ్ అంటే శ్రీనివాస్ రా. చూడండి రా ఆడికి నా మీద ఎంత ప్రేమో. నిద్దట్లో కూడా నా పేరే కలవరిస్తున్నాడు రా. ఆడికి పుట్టబోయే పిల్లలకి నా పేరు పెడతానంటున్నాడు రా. రే మావా నీకు 3 పిల్లలు పుట్టారు, ఒక్కళ్ళకైనా నా పేరు పెట్టావరా? నాకు పుట్టిన 3 ఆడపిల్లలే కదా బంగారు. పోరా, ఎప్పుడు ఏదో వంక పెట్టి తప్పించుకుంటావు. రే శ్రీనివాస్ బంగార్ రే శ్రీనివాస్ ఎంత పని జరిగింది? నాన్న చూడరా, నేను రా నీ బంగారుని. రే బంగార్ నువ్వు ఇంకా చావలేదా? ఎదవని చేసాడు ఎదవా. ఏంటి సారీ చెప్దామని వచ్చారా? పర్లేదు వదిలేయండి, నేనెప్పుడో అదంతా మర్చిపోయాను. ఏ మీరా ఒక్క నిమిషం. నేను నీకు సారీ చెప్పడానికి రాలేదు మీరా, నేను నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి విషయం చెప్పండి. మీరా నేను ప్రపోజల్ గురించి మాట్లాడదామని వచ్చాను మీరా. ప్రపోజలా? ఏదైనా బిజినెస్ ప్రపోజలా? బిజినెస్ ప్రపోజల్ కాదు మీరా, మన లవ్ ప్రపోజల్. Come again? ఐ లవ్ యూ మీరా. ఇంతకు ముందు నన్ను ఫాలో అయిన అబ్బాయిలు ఎవరు మా నాన్న డెప్యూటీ కమిషనర్ అని తెలిసాక నా జోలికి రాలేదు. కానీ మీరు మాత్రం ప్రపోజ్ కూడా చేశారు. ఇంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్న డీసీపీ అని మర్చిపోయారా? ఒక డీసీ కూతుర్ని లవ్ చేస్తే ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను. లైసెన్స్ లేకపోయినా సిటీలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పట్టుకుంటే అంకుల్ పేరు చెప్పి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. సింపుల్. అంకులా? మీ నాన్నే మీరా. తర్వాత ఈ రేషన్ కార్డు, ఈబీ, కేబుల్ టీవీ, ఓటర్స్ ఐడి, టెలిఫోన్, తొక్క, తోటకూర, అది ఇది అని ఏ ప్రాబ్లం వచ్చినా అంకుల్ పేరు వాడేసి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చుగా. సరే అవన్నీ వదిలేండి. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్, మీరు చూడ్డానికి ముద్దుగా, బొద్దుగా, అందంగా, సంసార పక్షంగా ఓల్డ్ హీరోయిన్ సౌందర్యలాగే ఉన్నారు తెలుసా. ఇవాటి జనరేషన్ లో మీలాంటి అమ్మాయిలకి హెవీ కాంపిటీషన్ అండి, నన్ను నమ్మండి. కానీ అంకుల్ డీసీ అన్న ఒక్క కారణం వల్ల నాకు ఎటువంటి కాంపిటీషన్ లేదు. ఐఎమ్ సింగిల్ కింగ్. అమ్మయ్యా, డైలాగ్ కరెక్ట్ గా చెప్పేశాను. తెలివిగా మాట్లాడుతున్నారు. గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఐ నో. ఈ రోజు వరకు ఎవరూ నా దగ్గరకు వచ్చి మీలా మాట్లాడలేదు. గ్రేట్. అలాగానే నేను మిమ్మల్ని లవ్ చేయలేను. ఓకే, గుడ్ లక్. మీరా మీరా ఏ మీరా 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 నేను చెప్పేది విను. మనం దేన్నైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ ఒకసారి అన్న మాటని. ఇప్పుడు నన్నేం చేయమంటారు? అలా అన్నో బాగుంది. ఒక 5 నిమిషాలు నాతో బైక్ లో రా, తర్వాత నీ డిసిషన్ ఏంటో చెప్పు. వాట్ 5 minutes స్క్రాప్? చూసావా ఎంత కోపంగా ఉన్నావు? కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా తప్పుగానే ఉంటుంది. నిర్ణయం తీసుకోవడానికి ముందు 5 నిమిషాలు ఆలోచించి తీసుకుంటే జీవితం సూపర్ గా ఉంటుందని ప్రేమికుడు సినిమాలో చెప్పారు. రా ట్రై చేద్దాం. ఓకే అంటే ఓకే, ఓకే కాకపోయినా ఓకే, ఓకే ఓకే. అరరే అరరే నడిచే స్వర్గం నీవులే, నీ అడుగే పడగానలి. దేనికిరా? ఫస్ట్ టైం ఒక అమ్మాయితో వచ్చాను, ఎందుకు ఇలా టార్చర్ పెడతావు? తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి బాయ్. సారీ ఫ్రెండ్. మీరు అడిగిన 5 నిమిషాలు అయిపోయిందా? అయిపోయింది. నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారా? హాఫ్ అన్ అవర్ ఏంటి? నువ్వు అడగాలే గానీ నా లైఫ్ మొత్తం నీకు ఇచ్చేస్తాను. చెప్పు ఎక్కడికి వెళ్దాం? భీమ్లీ బీచ్ కి వెళ్దామా? భీమ్లీ బీచా? Go fast. Left. అదేంటి బీచ్ ఇటు కదా? లెఫ్ట్. లెఫ్ట్. ఓకే ఓకే. మీరా ఏంటి మీరా బీచ్ కి వెళ్దామని ఇక్కడికి తీసుకొచ్చావు? బీచ్ కి అటెళ్ళాలి కదా. ఇందాక 5 minutes ఆలోచించి నా డెసిషన్ చెప్పమని అడిగారు కదా, అందుకే. అది కాదు మీరా, 5 నిమిషాలు చెప్పాల్సిన అవసరం లేదు. రేపు చెప్పొచ్చు, ఎల్లుండి చెప్పొచ్చు, ఎప్పుడైనా చెప్పొచ్చు. నేను వెయిట్ చేస్తాను మీరా. దానికెందుకు ఇక్కడికి తీసుకురావడం? చిల్లిప్పి మీరా నువ్వు. రా మీరా, మనం బీచ్ కి వెళ్ళిపోదాం. నేను నా లైఫ్ లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మా డాడీని అడగాలి. మా డాడీని అడగాలంటే ఇక్కడికే రావాలి. అందుకే
రండి కూర్చోండి మేడం. కూర్చోండి సార్. మేడం నాన్నగారు లోపల ఉన్నారు, మీరు వచ్చారో చెప్తాను. ఓకే. ఏంటి? బాత్రూమ్ కి కడుపులో కూర్చోండి. హాయ్ డాడీ. హాయ్ మీరా, ఎవరతను? చెప్పానుగా ఆ రోజు ఒక్కతను. ఓ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇట్స్ ఓకే అంకుల్, ఇట్స్ కూర్చోరా. పర్లేదు సార్, పర్లేదు. కూర్చోబే. మీరా బేటి ఇలా ఇరుక్కుపోయాను. ఫినిష్ చేసి వస్తాను, క్యాంటీన్ లో వెయిట్ చేయండి. సారీ సారీ సారీ, జస్ట్ ఫర్ ఫన్. ఒక్క ఈవ్ టీజింగ్ కేసు కొట్టి కొట్టి మన చేయనొప్పి వచ్చిందంటే వాడి సంగతి ఏంటో. డాడీ తను శ్రీనివాస్. శ్రీనివాస్ మా డాడీ. శ్రీనివాస్ ఇందాక నాతో ఏదో చెప్పాలన్నారు కదా? లేదే. ఆ మ్యాటర్ ఏదో మా డాడీతోనే డైరెక్ట్ గా డిస్కస్ చేసేయండి. ఓకే డాడీ, నేను మీ కార్ తీసుకుని ఇంటికి వెళ్తాను. బాయ్ బాయ్. బాయ్ డాడీ. మీరు నీ పేరు రామదాసా? సార్. దేవదాస్ సార్ నా పేరు శ్రీనివాస్ సార్. అర్లే శ్రీనివాస్, నేను అడిగే ప్రశ్నలకు ఠకా ఠకా ఠకామని సమాధానాలు చెప్పాలి. సార్ నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను సార్. సార్ మీరు డిప్యూటీ కమిషనర్ అని నాకు తెలుసు సార్. ఏం సార్ పోలీస్ ఆఫీసర్ కూతురు లవ్ చేయకూడదా? తను అమ్మాయిగా, తనకి మనసు ఉంటుందిగా. ఎలాగో మంచి కూరని చూసి మీరే పెళ్లి చేస్తారు, ఆ మంచి కూరని నేనే ఎందుకు కాకూడదు? సార్ నాకన్నా మంచి అబ్బాయిని తీసుకురావడం మీ వల్ల కాదు సార్. మీరే ఓపెన్ గా చెప్పన్నారు, చెప్పేశాను. సూపర్ రా, నువ్వు నాకు బాగా నచ్చావురా. నీ గట్స్ చూసి మెచ్చుకుంటున్నాను రా. నేను డిప్యూటీ కమిషనర్ అని తెలిసి నా ముందే నించొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావే. ఐ అప్రిషియేట్ యూ యంగ్ చా. థాంక్స్ సార్. ఇప్పుడు నిన్ను చూస్తుంటే చిన్నప్పటి నన్ను చూస్తున్నట్టుందిరా. మగాడు అన్నాక ధైర్యం ఉండాలి. ఉండాలి సార్. నువ్వు మగాడివి. ఈ టైప్ లో నేను మాట్లాడతానని కల్లో కూడా అనుకోకు. నేనేమన్నా ఎదవను పోసి కారం పెడతా. ఇక మీదట మా అమ్మాయిని నువ్వు ఫాలో అయ్యావని తెలిసిందో వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. రే నీకు చిలక్క చెప్పినట్టు చెప్పాను కదరా, వాళ్ళ రేంజ్ వేరు మన రేంజ్ వేరు, మనకే వాళ్ళకి సెట్ అవుదని. నువ్వు వినవరా? ఈ మందు వాసన నీ ముక్కులోకి వెళ్ళి కిక్కెక్కే లోపే నేను చెప్పే మాట బ్రెయిన్ ఎక్కించుకో. నీ స్పోకెన్ ఇంగ్లీష్ తో అస్తమాను ఆఫ్ ఆఫ్ ద అన్నావనుకో, నేను ఆఫీస్ నేను చంపేస్తాను రే. నిజంగా అలా అన్న బావా? ఈ అమెజాన్ అడవులు దట్టమైనవి, ఇచ్చటి సర్పములు బారుగా ఉండును అని డిస్కవరీ ఛానల్ తెలుగులో వచ్చేస్తుంది. నీకేమైందిరా? సారీ బావా, ఫీల్ అవ్వకు. లేపు. Cheers. సారీ. నా వాల్యూమ్ పెరిగితే కానీ ఇటు వాల్యూమ్ తగ్గట్లేదు. సౌండ్ రాకూడదురా రే. That DC is the big nippa? ఆడు నిప్పో పాత అవ్వాయి చెప్పు, ఆడిని అడగచ్చు కదరా. సేఫ్ గా 10 కిలోమీటర్ల దూరంగా వచ్చి ఇక్కడ అరుస్తావే. I is the challenge is the DC. ఓహో పీసీ కూడా కాదు, డైరెక్ట్ గా డీసీగా ఛాలెంజా? సూపర్ 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 సూపర్. నువ్వు నేను కలిసి యూ ఇస్ ద పెళ్లిళ్ళ కార్ ఇస్ ద డీసీ హౌస్ ఇస్ ద గో. నువ్వు నేను కలిసి నా పెళ్లిళ్ళ కార్ వేసుకుని డీసీ గారి ఇంటికి వెళ్ళాలి. నా కార్ కూడా బుక్ చేస్తాం. సూపర్ 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 సూపర్. ఐ ఇస్ ద మ్యారేజ్ గో. యూ ఐ ఇస్ ద జైలు గో. ఎరా నీకేమన్నా పిచ్చా? నీ యదోపలాన్ అన్నిటికీ సూపర్ 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 అనాలా? రే అమ్మాయి ఏం చేసింది? వాళ్ళ బాబుని తీసుకొచ్చి బెదిరించిందా? అలాగే నువ్వు మీ బాబుని తీసుకెళ్లి బెదిరించు. లీవ్ దొరకపోతే మీ అమ్మని తీసుకెళ్ళు. దానికి నీకు దమ్ముందా? ధైర్యం ఉందా? మగతనం ఉందా? దమ్ము మగతనం ఉంది. ఉంటే వెళ్ళు. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నేనెందుకు మీ అమ్మతో మాట్లాడాలి? అది కాదు మీరా, నా ఐడియా ఏంటంటే, మీకు అసలు బాయ్ ఫ్రెండ్సే లేరా? ఎప్పుడు చూసినా నా గర్ల్ ఫ్రెండ్ తోనే తిరుగుతున్నారు. వెళ్ళండి వెళ్ళండి. చూడు వచ్చేసారు. ఎందుకు వెళ్ళమన్నావు? అది కాదు మీరా, నువ్వు ప్రతి విషయాన్ని మీ నాన్న అడిగి ఎలా డిసైడ్ చేస్తావో అదే టైప్ లో నేను కూడా ఏ విషయాన్నైనా మా అమ్మని అడిగే డిసైడ్ చేస్తాను. నీకు మీ నాన్న ఎలాగో నాకు మా అమ్మ అలాగా మీరా. ఓకే అందుకని నువ్వు నా గురించి ఏం మాట్లాడాలనుకున్నా డైరెక్ట్ గా మా అమ్మతోనే మాట్లాడొచ్చు.
నేను మీ గురించి మీ అమ్మతో మాట్లాడడానికి ఏముంటుంది? నీకుంటది మీరా, కానీ మా అమ్మకుంటుందిగా. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నేను చెప్పాను మీరా ఈ అమ్మాయే. నాకు తెలుసురా, మొన్న సిగ్నల్ లో మనకి టెర్రరిస్ట్ లాగా ముసుగేసుకుని కనిపించింది కదా. అయ్యో ఏదో కంగారులో అనేసానమ్మా. అమ్మా మీరా 4 మాటలు అడిగేస్తాను కడిగేస్తానన్నావుగా, ఇప్పుడు ఆ పంచే. రే వాసు, ఏమడుగుతాడని? బాగున్నావా అమ్మా? ఫైన్. అయ్యో కోపంగా మాట్లాడమన్నాడే. అదేంటమ్మా, నువ్వు ఆడపిల్లవే కదా, నీకెందుకంత పొగరు? మీలా ముద్దుగా బొద్దుగా లక్షణంగా చూడడానికి అందంగా ఉంటే అబ్బాయిలు వెంట పడడం సహజమే కదా. అందుకని మీ నాన్నతో చెప్పి బెదిరిస్తావా? ఈ వయసులో మీ వెంట అబ్బాయిలు పడకపోతేనే తప్పు, పడితే తప్పే కాదు. బాగా చెప్పానా? మీరేం చెప్పదలుచుకున్నారు? నువ్వు మధ్యలో మాట్లాడుకో. నువ్వు మాట్లాడితే నేనే మాట్లాడలేను. ఒక నిమిషం ఉండు. సాధారణంగా నాకు కోపం రాదు. వచ్చిందంటే కోపం రావట్లేదమ్మా. రే వాసు, ఇటు రారా. నా కోపంగా మాట్లాడడం చాలు కదని చెప్పాను కదా, ఇటు రారా. సారీ అమ్మా, అసలు నాకు కోపంగా మాట్లాడినట్టు నటించడమే రావట్లేదు. ఇప్పుడు కూడా చూసావు కదా ఎంత ఈజీగా దొరికిపోయాను. దొరికిపోయాను రా. ఎందుకురా అంత కోపం? అయినా వీడు నాకు డిట్ట ఆపోజిట్ అమ్మా. చీటికి మడికి కోపం వస్తుంది, అచ్చం వాళ్ళ నాన్నలాగా. ఎందుకురా నువ్వు ఇలా కాబోయే కోడల ముందు? అయ్యో సారీ అమ్మా, ఈ పిల్ల ముందు ఎందుకురా నా పరువు తీస్తావు? నువ్వు మాత్రం నా కాబోయే పెళ్ళ ముందు నా పరువు తీలా. అయినా మీ లవర్స్ మధ్యలో 1,00,000 ఉంటాయి, నన్ను. అయ్యో సారీ అమ్మా, నేను ఫ్లో లో ఏదో వాగేస్తున్నాను. నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉండు. రేపు మాకు పుట్టబోయే పిల్లలు కూడా నీకు రెస్పెక్ట్ ఎవరు? హలో వెయిట్, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ టూ మచ్. అమ్మా పోమ్మా, అంతా నీవలేమ్మా. రే నేనే తప్పు చేశాను రా. చూడమ్మా, ఆ రోజు నిన్ను సిగ్నల్ దగ్గర చూసినప్పుడు నేనే ఇలాంటి అమ్మ ఇంటి కోడలుగా వస్తే బాగుంటుందని ఊరికే తమాషాగా అన్నానమ్మా. అది నిజమని నమ్మేసి నేను వెంట పడ్డాడమ్మా. వాడిది ఏ తప్పు లేదమ్మా, తప్పంతా నాదేనమ్మా, క్షమించమ్మా. ఇప్పుడు హ్యాపీయా అమ్మా? చూడమ్మా, మా అబ్బాయిని చెప్పట్లేదు, నిజంగానే వాడు చాలా మంచివాడమ్మా. నిజం తెలుసు. వెళ్ళిపోతుందమ్మా, ఇంటికి భోజనానికి రమ్మనమ్మా. భోజనానికి ఎలా పిల్లమంటారా, పేరు కూడా తెలియకుండా? మీరామ్మా. మీరా మా ఇంటికి వస్తారు భోజనానికి. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు. అలాగే మీ అమ్మకు కూడా కంగ్రాట్ చెప్పండి. మంచిదండి. మీ అమ్మగారు మీకు పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేశారు? సార్, అమ్మాయి వాళ్ళ ఇంట్లో నాన్న ఉన్నాడని చెప్పారా లేకపోయాడని చెప్పారా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయికి బుక్ రిటర్న్ చేద్దాం వెళ్ళాను. ఏంటి సార్ ఏమన్నారు? అర్థం కాదు. ఎందుకురా భయపడతావు? చెప్పరా. నేను అమ్మాయి గొడవ పడ్డాం, అమ్మ సర్ది చెప్పడానికి వచ్చిందని ధైర్యంగా చెప్పరా. చెప్పుచ్చు కొట్టాలి. సర్ది చెప్పటం అంట, సర్ది చెప్పటం. రేయ్, ఈ పంచాయతీల పేరెంటలు మానేసి సక్రమంగా చదివి ముందు డిగ్రీ పాస్ అవ్వమని చెప్పు. తమరేమన్నారండి? బుక్ రిటర్న్ చేయడానికి వెళ్ళారా? చేసింది వెధవ పని, దాన్ని కవర్ చేయడానికి అబద్ధం. ఎదుటి వారి గురించి ఆలోచించకుండా తమ స్వార్థం కోసం అబద్దాలు చెప్పడం మీ అమ్మ కుటుంబానికి అలవాటు. నీ ఒంట్లో అదే రక్తంగా ప్రవహించేది. పో, నువ్వు వెళ్ళా గుంపులో చేరిపో. ఇప్పుడు అసలు ఏం జరిగిందని పాత విషయాలన్నీ కలిగి ఊరికి చిందులు తొక్కుతున్నారు. కొట్టానంటే మీ అమ్మ ఇంకొక మాట మాట్లాడితే నాకు కొడతారు. అసలు నేనేం తప్పు చేశానని కొట్టడానికి? కొడితే ఇక్కడ ఎవరు పడేవాళ్ళు లేరు. రే వాసు, నాకు అర్థం కాదు ఏంటంటే ఏ తెలివితేటలు లేకుండా మీ అమ్మ ఇలా ఎలా మాట్లాడగలుగుతుందిరా? అయ్యి బాబాయ్, చదువు లేకపోయినా ఎంత పౌరుషం ఎక్కడి నుంచి వస్తుందో. నాకే గనక ఈ పరిస్థితి వచ్చుంటే సిగ్గుతో ముఖం చూపించలేక అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఏమీ లే, నాకే ఎగిరెగిరి పడుతుందట. యాదవ్ జన్మ. రే వాసు, నేనే పట్టించుకోవడం లేదురా, నువ్వు ఫీల్ అవ్వకరా. అరే చెప్పేది వినరా, ఫీల్ అవ్వకరా. అసలు ఫీల్ అవ్వలేదమ్మా. మరి కళ్ళు తుడుచుకున్నావు? ఆయన దగ్గర తిట్టుదంటో నీకేమైనా కొత్త ఏంటి? పైగా ఆయన ఇంత చిన్న సామెతకి అంత పెద్ద లెక్చర్ ఇస్తారు. అయినా ఆయన ఈ మాత్రం క్లాస్ పేయకపోతే అసలు మాస్టరే కాదు. సోది చెప్తేనే శాలరీ. కరెక్ట్ గా చెప్పావు వాసు. ఇప్పుడు చూసిన ప్రతిదానికి టెన్షన్ ఆయనకి. ఆయన వదిలే. ఆ అమ్మాయి పేరేమన్నావు? కూరా కారా నారా? మీరమ్మా. అయ్యో మీరా. బొద్దుగా ముద్దుగా చూడడానికి అందంగా ఉంది కదరా. ఇద్దరు టేస్ట్ ఒకటే కదా. ఆ పిల్ల దగ్గర ఏదేదో ఎక్కువగా వాగేశాను కదా. అది కరెక్టే. కావాలంటే నేను వెళ్ళి అమ్మాయికి కావాలంటే నువ్వు వెళ్ళి అమ్మాయికి సారీ చెప్తానంటావు. ఇదంతా నా కోసమే చేస్తున్నావు అంతే కదా. నీకు ఇంత టాలెంట్ ఎప్పుడు వచ్చిందమ్మా? తెలుసురా వాసు, ఎంతైనా నీ ముద్దుల మమ్మీని కదా. మీరా ఆ రోజు మా అమ్మ కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడేసింది. నువ్వేం పట్టించుకోకు.
మీ ఇంట్లో మీ అమ్మకి మాత్రమే పిచ్చుందా? అవును మీరా, నేను పిచ్చోడ్నే, నాకు పిచ్చే, కానీ నువ్వంటే పిచ్చి మీరా. అయ్యో, ఇది పాత సీన్, 80s లోనే అయిపోయింది. ప్లీజ్. ఏంటి మీరా, నేను ఇంత కష్టపడుతున్నాను, ఏదేదో ట్రైల్ వేస్తున్నాను, పట్టించుకోవేంటి? నీది రాతి గుండె మీరా. నేను నీకు అప్పుడు ఏం చెప్పాను? నువ్వు నచ్చలేదని చెప్పానా? నేను లవ్ చేయనని చెప్పానా? మరి ఎందుకు ఇలా? ఓకే మీరా, నువ్వు నన్ను లవ్ చేయొద్దు, నేను నిన్ను లవ్ చేయను. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. నో మేకొద్ది. హాయ్. ఏంట్రా దిక్కులు చూస్తూ లుక్కులు ఇస్తున్నావు? నేనెవరో తెలియదా? ఓ నువ్వా మీరా? వన్స్ అవునరా, నేనేరా. ఏంది నన్ను చూడగానే పోరని కల్లాసుకుని ఓ అడుగుతున్నావు? చిచి, నేనే వడకట్లేదే. అరే చి, ఏంట్రా కలరింగ్ చేసేవన్నీ పక్క ఫాల్తూ పనులు, ఇచ్చే బిల్డప్ ఏమో పెద్ద జెంటిల్మెన్ లెక్క. అకాల తల్లి. అసలు నీ గొడవ వాట్స్ ప్రాబ్లం? ఓహో, ఇంగ్లీష్ సిగ్నల్ మన నా పక్క నుంచి సైట్ కొట్టి మా అమ్మ చెప్పింది కాఫీ తాగుదామా, మా బామ్మ చెప్పింది బీర్ తాగుదామా అని అడిగి నాకు లేని కోరికలు తెప్పించి నా సూపర్ మొహం మీద నువ్వు తూ అని ఉమ్మేసి వెళ్ళిపోతే నేను నోరు మూసుకొని చూస్తూ కూర్చోవాలా? ఏంట్రా సౌండ్ ఎక్కువ అవుతుంది? నువ్వు క్లాస్ అయితే నేను మాస్. ఇద్దరు పొంగి బజాయిస్తా. అమ్మమ్మ తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, వదిలేమ్మా ప్లీజ్ అమ్మా. చిచి, ఇక మీదట ఏ సిగ్నల్ కాడైనా పోర్లను పట్టాయించు నేను చూసాను అనుకో బిడ్డ, పగులుద్ది. ఏం పోరి, నిన్నే సిగ్నల్ పటాయించిండు. ఆర్ని ఈడి సెకల్ నచ్చిందా నీకు? మీరా మీరా ఒసేయ్, నీ పుంగి బాబాయ్. ఆగవే, అయిపోయావే. నేను వెళ్ళాలి, తప్పుకోండి. యాషాలేస్తున్నావా? నేనేం చేశానా? ఏం చేశాను? నీ చేపట్టుకో లాగానా? నీ కిస్ ఇచ్చానా? నీ మీద చెయ్యేశానా? లేకపోతే నేను లవ్ చేస్తున్నానని చెప్పి చేసి జంప్ అయ్యానా? చెప్పవే, చెప్పు. ఏదో సిగ్నల్ లో కనిపించో అసహ్యంగా ఉన్నావని ఫేస్ మీద ఊసాను. నేను నీకు నచ్చకపోతే నువ్వు ఊసేసి వెళ్ళిపో. అది మానేసి నా లవ్వర్ ముందు నా గాలి తీసేస్తావా? ఏదో నా లవర్ ముందు లేని డీసెన్సీని మెయింటైన్ చేద్దాం అనుకుంటే నువ్వు తెగ ఓవర్ చేసావేంటే? నువ్వు మాస్ అయితే నేను ఓర మాసే. నేను గాని నోరు తెరిచాననుకో డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటది. తెరవమంటావా? ఆ అమ్మాయిని ఎలాగోలా పడేయాలని నేను నానా మ్యాజిక్ చేస్తుంటే ఒకే సీన్ తో నా సినిమాని క్లైమాక్స్ కి తెచ్చావు కదే. నీలాంటి దాన్ని దేంతో అయినా కొట్టి సంపేయాలే. నీ పీక పిసికి. ఊరుకూరికే నన్ను తిడతారేంటి? నిన్ను కాకపోతే నీ బాబుని తిట్టాలా? ఇదంతా నా హీరో చెప్తేనే చేసిన. హీరోనా? ఎవడా హీరో? హీరో అంటే గాడే, నా లవ్వర్. ఎదనే కొయ్యతే సొగసే చల్లతే జగమే చిన్నదే. నా బుజ్జి కుటి, బుల్లి కుటి, జాంగ్రీ, బూంది. పో జిలేబీ, నేను నీతో మాట్లాడా, నీతో కట్టి. ఏమైంది జాంగ్రీ? నిన్న నైట్ 100 కేసెస్ ఇస్తానని చెప్పి 43 ఇచ్చి ఫోన్ కట్ చేసినావు. బుజ్జులు నేను కట్ చేయలేదు. 43వ ముద్దు కొంచెం గట్టిగా ఇచ్చేసరికి నా నోట్లో వాటర్ అంతా ఫోన్ లోకి వెళ్ళి మదర్ బోర్డ్ క్రాష్ అయిపోయింది. అయ్యో పాపం. నో ప్రాబ్లం, పాటలుగా డివైడ్ చేసి డాబా మీద ఎండబెట్టి వచ్చా. మిగిలిన కిసులు ఇక్కడ ఇచ్చామంటావా? మంచిగా మాట్లాడు బిడ్డా. మంచిగానా? పోరా. లేడీస్ వినకూడదే నా మాట, నువ్వు వెళ్ళు.
ఎరా తిడతానే తిట్లయిపోతే తిట్టిన తిట్లే మళ్ళీ మళ్ళీ తిడతావేంట్రా? అది నడి రోడ్డు మీద పబ్లిక్ చూస్తుంటే. నీకు అసలేం కావాలి? నన్నేం చేయమంటావు? రేయ్, నువ్వు ఎవరినైనా లవ్ చేసి నాశనం అయిపోవు, నాకు అస్సలు సంబంధం లేదు. కానీ నా లైఫ్ ఎందుకు ఆడుకుంటున్నారా? నన్నెందుకు కెలుగుతున్నావు? అసలు ఎవరికి పడని అమ్మాయిని పడేయాలని నువ్వు పడరాని పాటలు పడుతుంటే హెల్ప్ చేద్దాం నేనంటాను. నీ కర్మ అనుకుని వదిలేలా, స్నేహ ధర్మం అనుకున్నా. నాకు సెట్ అవుదని ఎవరన్నారా? ఎవరన్నారు? అంతా వర్కౌట్ అయ్యే టైంకి తొక్కులో ప్లాన్ వేసి చెడగొట్టావు కదరా. నేను ఏ పని చేసినా నీ మంచి కోసమేరా. నాకు మంచి చేయడానికి నువ్వెవరు? నీకు నాకు ఏం సంబంధం? ఎవరా నువ్వు? ఎవరు? ఎవరితో మాట్లాడు? రే మెంటల్, నీతోనేరా. బావా నేను నీ బంగారం రా. బంగారా బొంగ. సరే ఓకే, నేను నీకు 24 hours టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని డెసిషన్ తీసుకో. నీకు ఆ మీరా కావాలో లేకపోతే ఈ బంగారు కావాలో? మీరానే. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేం చేస్తావో ఏం పిగుతావో నాకు తెలియదు. నీ వల్ల నాకు దూరమైన మీరా మళ్ళీ నీ వల్ల నాకు దగ్గర అవ్వాలి. అర్థమైందా? ఫైన్. ఈ రోజు నేను ఇంగ్లీష్ లో అడ్డమైన తిట్లు తిట్టి వెళ్ళిపోయిన మీరా రేపు అదే ఇంగ్లీష్ లో నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పొచ్చేమో గానీ నీతో తెలుగులో బండ బూతులు తిట్టించుకున్న ఈ బంగారు నువ్వు అరవంలో క్షమించమని అడిగి అరిచి గీపెట్టినా సరే తిరిగి రాడు. గుడ్ బై. బావా, యు ఆర్ గ్రేట్ రా. చెప్పు మీరా. శ్రీనివాస్, నేను మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి. ఎక్కడికి రమ్మంటావు? చెప్పు, వెంటనే వచ్చేస్తాను. లైఫ్ లైన్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 202. అయ్యో, హాస్పిటలా? మీరా? అయ్యో బావా, లే బావా, ఏమైంది బావా నీకు? హలో, నా ఫ్రెండ్ ఏం చేసావు? ఏం చేసావు నువ్వు? నేను మీ ఫ్రెండ్ ని ఏమీ చేయలేదు. మీ ఫ్రెండ్ ఏం చేశాడో ముందు తెలుసుకోండి. ఏమంటున్నావు నువ్వు? వీడేం చేయగలడు? ఈ రోజు పొద్దున్న మా ఇన్స్టిట్యూట్ లో ఏరోనాటికల్ క్లాస్ లో ఉన్నాను. అప్పుడు మీ ఫ్రెండ్ బంగారు నన్ను అర్జెంట్ గా కలవాలని వచ్చాడు. చెప్పండి, ఏంటి విషయం? ఫర్ ద పాస్ట్ 6 months నుంచి నా ఫ్రెండ్ శ్రీనివాస్ తో మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. సడన్ గా 2 రోజుల క్రితం ఆడితో కనెక్షన్ కట్ చేశారు. ఈ 2 రోజులు మీరు ఆడితో మాట్లాడపోవడంతో మన దేశంలో ఎంత మంది కార్మికులు కష్టాలు పడుతున్నారో తెలుసా మీకు? తెలీదు. నమస్తే అమ్మా, నా పేరు ఇస్త్రిపేట ఈశ్వరయ్య. శ్రీనివాస్ బాబు ఇంటి ముందరే నా ఇస్త్రీ బండి ఉంటది. 6 నెలలుగా బాబు రోజుకి 2 ప్యాంటు 4 షర్ట్లు వేసుకుని సంతోషంగా తిరిగేటాడమ్మా. ఏవైందా కానీ 2 రోజుల నుంచి ఇల్లు కదలట్లేదమ్మా. దీని వల్ల నాకు 120 రూపాయలు లాస్ అమ్మా. ఈశ్వరయ్య, నో, నీలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఏడవకూడదు. వస్తానయ్యా. నమస్తే అమ్మా, నా పేరు కటింగ్ అన్నారావు. నా చికెన్ షాప్ అమ్మా. 6 నెలలుగా శ్రీనివాస్ బాబు రోజు నా షాప్ కు వచ్చి స్టైల్ గా గడ్డం ట్రిమ్ చేయించుకుని తలకి హెయిర్ డ్రై చేసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు 2 రోజులుగా నా షాప్ అయిపోయి రావట్లేదు. దీనివల్ల నాకు 200 రూపాయలు లాస్ అమ్మా. ఈవిడ నేను సెలూన్ షాప్ కి తీసుకెళ్లి కటింగ్ షేవింగ్ మేకప్ వచ్చేసి ఈవిడ వల్ల నీకు వచ్చిన నష్టాన్ని ఈవిడతోనే కవర్ చేసుకో. ఎప్పుడు వస్తారు మేడం? హాయ్ మ్యామ్, నా పేరు చక్రి. శ్రీనివాస్ గారి ఇంటి పక్కనే నా మొబైల్ రీఛార్జ్ షాప్ ఉంది. లాస్ట్ 6 months గా శ్రీనివాస్ గారు మా మొబైల్ షాప్ వచ్చి డైలీ 10 రూపీస్ రీఛార్జ్ చేయించేవారు. లాస్ట్ 2 days లో ఏం జరిగిందో తెలీదు, షాప్ కి రాలేదు. ఐ డోంట్ నో వై. దానివల్ల నాకు 20 రూపీస్ లాస్. 20 రూపీస్ లాస్ వల్ల చూడు చక్రి అలా చిక్కిపోయాడు. చక్రి, టేక్ కేర్ ఆఫ్ యర్ హెల్త్. గో. ఓకే. మీరు శ్రీనివాస్ కట్ చేయడం వల్ల ఇంతమంది కార్మికులు కష్టాలు పాలయ్యారు. మీలానే ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి ఓ కుమారు, ఓ రాజేష్, ఓ బాబు, ఓ డేవిడ్ అని చెప్పి అందరిని వదులుకుంటూ వెళ్తే లక్షల మంది కార్మికులు నష్టపోతారు. ఇంక ఇండియా ఎలా డెవలప్ అవుద్ది? డల్లగానే ఎడుతుంది. పిచ్చా మెంటలా? అర్థమయ్యేటట్టు మాట్లాడవా? అర్థమయ్యేటట్టే కదా. అమ్మాయి రక్తం ఎరగానే ఉంది, అబ్బాయి రక్తం ఎరగానే ఉంది, కానీ మీ అమ్మాయిల మనసు మసి పెట్టున్నా ఎందుకే? గుళ్ళు అర్చన చేయించుకుంటున్నట్టు ఒక్క డీటెయిల్ కూడా వదలకుండా చెప్పేసింది. మనోడు కోపం తగ్గిదాకా మనం కోమాలో ఉంటాం బెటర్. బంగారు లేవరా, చేయకరా, లేవరా. నేను ఎక్కడున్నాను? ఇదే ఊరు? నిన్ను గొంతు చంపేస్తాను. నా లవర్ ముందు నా పరువు తీస్తావా? వదలరా. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఒక అమ్మాయి మాట మీద నేను చంపేద్దాం అనుకుంటున్నావరా? దానికని నన్ను చూడు. అసలు ఇది ఎలా జరిగిందో తెలుసా నీకు? చెప్పనా? తను చెప్పిందిగా మళ్ళీ నేను చెప్పాలా? శ్రీనివాస్, చెప్పేది వినండి. మ్యాటర్ ఏదైనా నాకిలా మీడియేటర్స్ ని పంపించడం, ఫ్రెండ్స్ ని వాడుకోవడం, ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది.
ఏ విషయమైనా ఫేస్ టు ఫేస్ ఓపెన్ గా మాట్లాడండి. అసలు నువ్వు ఓపెన్ గా మాట్లాడుతున్నావా? ఎప్పుడు చూసినా ఇష్టం లేదు, నచ్చలేదు, వర్కౌట్ అవ్వదని ఒకే మ్యాటర్ లూపేస్తున్నావు. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు వర్కౌట్ అవ్వదు అని నాతో డిస్కస్ చేసావా? ముందు నువ్వు ఓపెన్ గా మాట్లాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళని అనొచ్చు. ఓ, నేను మీతో ఓపెన్ గా మాట్లాడాలి అంతేనా? ఫైన్. సండే ఈవినింగ్ 4 o'clock కి మీరు ఆర్కే బీచ్ కి వచ్చేయండి. ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఓ యా, హాస్పిటల్ బిల్ ఎంతైందో కనుక్కుని పే చేసి వెళ్ళండి. సీ యూ. హాస్పిటల్ బిల్ కూడానా? సార్, బంగారాజ్ గారి మెడికల్ బిల్ మీరు పే చేస్తారని చెప్పారు. మాస్టర్ చెకప్, ఈసీజీ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించుకున్నారు. టోటల్ బిల్ 15,200 సార్. బిల్ క్యాష్ కౌంటర్ లో పే చేసి వెళ్ళండి. హాయ్ మీరా. హాయ్. సారీ మీరా, నైట్ పార్టీలో లేట్ అయింది, అందుకే లేట్ గా నిద్ర లేచాను. మీరా, నీ డ్రెస్ సూపర్ మీరా. నాదెలా ఉంది? శ్రీనివాస్, నా వెంట ఎందుకు పడుతున్నావు? ఏంటి మీరు అలా అడిగేశావు? అసలు నీది సూపర్ క్యారెక్టర్, బంగారంలా దగదగ మెరిసిపోతావు కదా, అందుకే. ఓ, సో నేను అందంగా ఉన్నాను, నా క్యారెక్టర్ సూపర్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే అన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి. ఒప్పుకుంటావా? యా, ఆఫ్ కోర్స్. ఓకే. మీరు ఎలాగైతే మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారో అలాగే నాకు నేను లవ్ చేయబోయే అబ్బాయి ఇలా ఉండాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? యా. నంబర్ 1, డైలీ క్లీన్ షేవ్ తో నీట్ గా కనపడాలి. నంబర్ 2, ఫార్మల్ డ్రెస్ వేసుకున్నా, క్యాషువల్ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్ డీసెంట్ గా ఉండాలి. నంబర్ 3, ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సేవ్ చేయాలి. ముఖ్యంగా అబద్ధం అస్సలు చెప్పకూడదు. గ్రామర్ మిస్టేక్ లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం ఇలాంటి చెడు అలవాట్లు ఏమీ ఉండకూడదు. అండ్ ఏ అమ్మాయితోనూ ఫ్లర్ట్ చేయకూడదు. మీ ఫ్రెండ్ ఉన్నాడే, తన పేరేంటి? బంగార్. వాడే. ఆ బంగారు లాంటి లోకల్ గైస్ తో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు నచ్చదు. ముందు వాడి ఫ్రెండ్షిప్ కట్ చేసి పారే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 600 నేను చెప్పిన టైంకి రావాలి. ఈ కండిషన్స్ అన్ని నీకు ఓకే అయితే ఐ కెన్ రియల్లీ థింక్. శ్రీనివాస్, కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద? ఏంటి మర్యాద? నువ్వేమైనా పెద్ద మహారాణివా? ఓతే కండిషన్లు పెడుతున్నావు? ఏ మీ నాన్నకి చెప్పి జాతకాలు చూపించుకొని ప్రేమించొచ్చుగా. కండిషన్లు అట, మొహం చూడు మొహం. ఒట్టే చెప్తున్నానే, నేను మాత్రమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో నిన్ను పెళ్ళడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు. రామాయణంలో రాముడి కోసం ఎదురు చూస్తూ పాటలు పాడుతుంది ముసల్ది ఎవరు? శబరి. నువ్వు ఆవిడలాగే రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా అని పాటలు పాడుకుంటూ ఉండిపోవాల్సిందే. కావాలంటే మీ అమ్మని కూడా నీ టీంలో మెంబర్ చేసుకో, ఆవిడ నీకు బాగా వంత పాడతారుగా. ఏంటి ఐడియా? ఓకేనా? ఏ శ్రీనివాస్, ఓవర్ గా మాట్లాడుకో. నేను మొదటి నుంచి నువ్వంటే ఇష్టం లేదనే చెప్తున్నాను. నువ్వే నా వెంట పడి ఫాలో అయ్యి ఎందుకు ఇష్టం లేదు, ఏంటి ప్రాబ్లం అని అడిగి టార్చర్ పెట్టావు. అయ్యో క్షమించమ్మా, తెలుసో తెలియకో పొరపాటు చేశానమ్మా. ఇక జీవితంలో తప్పు చేయను. నిన్ను చూడడం తప్పు, నీ వెంట పడ్డం తప్పు, నిన్ను లవ్ చేస్తున్నానని 6 నెలలు వెయిట్ చేశాను చూసావా, అదన్నిటికంటే పెద్ద తప్పు. నా బంగారు ముందే చెప్పాడు, బావా నువ్వు లేనేసే అమ్మాయి కంటే నీకు లేనేసే అమ్మాయితోనే లైఫ్ బాగుంటుందని. నేనే వాడి మాట వినలా. బంగారు, నువ్వు ఒక జీనియస్ విరా. నీ వల్ల టైం వేస్టే. జరిగింది తలుచుకుంటుంటే లైఫ్ మీద విరక్తి కలుగుతుంది బావా. ఇదిగో అద్దంలోని మొహం కనపడతాయి, అక్కడ ఉమ్మూసుకో. నేను ఓపెన్ గా ఒకటి అడగనా? నేను బతికి ఏం సాధించాలి బా? నేను కూడా ఓపెన్ గా ఒకటి చెప్పనా? అసలు నేను ఎవడు బతకమన్నాడు రా? వెళ్ళు పరిగెట్టుకుంటే ఇలా సముద్రంలో దూకు సావు. అర్జెంట్గా బండపరా.
రే వాసు రే రే వాసు రే వాసు ఆగరా రే వద్దురా రే నేను చెప్పేదినరా వద్దురా రే ఈ అమ్మాయి కాకపోతే 1,00,000 మంది అమ్మాయిలు ఉన్నారా నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దురా ఆత్మహత్య రే నేను ఉచ్చేసుకోవడానికి వెళ్తున్నాను రా అయ్యి నేను కూడా పోస్తా తాగరాడు ఏ జిలేబీ మనం ఇప్పుడు చేసేది అడుగుల ప్రదక్షిణ అంట గదెందుకు చేస్తున్నామంటే అందమైన మన లవ్ లా చిన్న లొల్లి కూడా రావద్దు అందుకే చిన్నది కూడా రాకూడదా నీకెప్పుడు మజాక్లే సిగ్గులేని మొఖానికి చిరునవ్వే సింగారం అన్నట్టున్నాడు లైట్ తీసుకో రే ఏంటి బావా ఈ ఫేస్ ని పట్టుకుని హనీ జాంగ్రీ అని సరసాలు ఆడుతున్నావు రే నా లవర్కేం తక్కువరా చూడరా తీయటి రసగుల్లా ఏంటి రసగుల్లానా రే ఏమైందిరా సడన్ గా వామిటింగ్స్ ఏంటి హలో ఎక్స్క్యూజ్ మీ హెల్ప్ అని ఇఫ్ యూ డోంట్ మైండ్ అర్జెంట్ గా సోడా తీసుకొస్తావా పోరా దేవుడి మగ్గ వాడు నా పేస్ట్ చూసి డోకుతున్నాడా ఆర్ యు ష్యూర్ టర్న్ హియర్ టర్న్ ఓ మై గాడ్ రే అస్సలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా నా లవర్ నీకు ఆ టైప్ లో కనిపిస్తుందా లేదా నేను ఈ టైప్ లో కనిపిస్తున్నానా పగిలిపోతురా రే నీ పేక పిసికెత్తాని రే బంగారు గుళ్ళో ఆ బూతులేమిట్రా సారీ పంతులు గారు ప్రతిదానికి సారీ ఒకటి వెధవకి దేవుడి గుళ్ళో కూడా నాతో తిట్లు తిట్టిస్తున్నావురా అసలు ఏంట్రా నీ ప్రాబ్లమ్ అది కాదు బావా నీకంటూ సెపరేట్ స్టైల్ ఉంది ట్రెండ్ ఉంది రేంజ్ ఉంది నీ వాల్యూ నీకు తెలియట్లేదురా నీకోసం అమ్మాయిలు క్యూలు కడతారు బావా అలాంటిది బోర్ దగ్గర బెండ్ అయ్యావేంట్రా చెప్పరా రే రేబా నువ్వు మరీ నిజాలు డైరెక్ట్ గా చెప్పేకరా ఇది ఫీల్ అవుద్ది ఏంద్రా నిజం ఆ హోలీగాళ్ళక నువ్వు డాన్స్ చేస్తున్నావు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడే ఇక్కడే దోస్తాలా కట్ చేసుకుని నాతో వస్తారా లేదంటే పో నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు వాడు కావాలా నేను కావాలా అని నిన్ను ఎలా పోలుస్తాం వాడు కావాలా నేను కావాలా అంటే అది చెప్పరా వాడు కావాలా నేను కావాలా అదే ముఖ్యం అనుకో సారీ ఏదో ఫ్లో లో వచ్చింది ఆ తర్వాత నువ్వేరా నాకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎరా నీ లవర్ మేరా నిన్ను తన్ని తరివేసిందా రే ఎలా కనిపెట్టావరా ఆటో ఆగిపోతే మెకానిక్ గడ్ ఆటోమేటిక్ గా రావాల్సిందే అది నన్ను తరివేలేదు నేనే దాన్ని తరివేశాను మీరా నాకు సెట్ అవుదరా షేకా సెట్ అయిపోతే షాంపూ ట్రై చేయి ఇరిటేట్ చేయకరా దాంతో పడలేనురా ఏదో కండిషన్ లో పెడుతోంది నిన్ను పర్లేదు చెప్పు నీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని చెప్తోంది బావా అది కుదరదు పోవే అని చెప్పేసి వచ్చేసాను పోతే పోనీ నాకు నువ్వే ముఖ్యం ఇవన్నీ గాలివాన్లో గట్టు మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు ఆ చిన్నపిల్లలు చెప్పరా వాళ్ళు వింటారు ఈ నా కోసం వచ్చాడంటే నేను నమ్మాలరా నీ చెప్పేది వినరా రే నన్ను నమ్మట్లేదు కదా ఇప్పుడు చెప్తున్నాను రా నీ కళ్ళ ముందే దాన్ని చీకొట్టి వచ్చేస్తాను అప్పుడు నమ్ముతావుగా రారా రాబే రే బావా వద్దురా వద్దురా పక్కనే సముద్రం ఉందరా ఆత్మహత్య చేసుకుంటుంది మరా రే వద్దురా బావా మీరా నేను చెప్పబోయే విషయం నీకు వద్దురా నేను చెప్తున్నాను కదా పాపం చూడటానికే చాలా సాఫ్ట్ గా ఉందిరా మైదా పిండితో మనిషిని చేసినట్టుందిరా తెల్లగా మీరా అది కాదు మీరా నేను నీకు ప్రపోజ్ చేసిన రోజు నువ్వు చాలా కండిషన్స్ పెట్టావు కదా ఆ కోపంలో నోటుకొచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను కానీ ఆ తర్వాత ఇంటికెళ్ళి బాగా ఆలోచన చూసిన తర్వాత తెలిసింది నువ్వు చెప్పిందంత కరెక్టేగా నా మంచి కోసమేగా ఇందులో తప్పే ఉంది నీ లాస్ట్ కండిషన్ నీకు గుర్తుందా వీడితో ఫ్రెండ్షిప్ కట్ చేయమన్నావు నేను ఫస్ట్ దాన్ని ఫాలో అవబోతున్నాను మీరా ఇప్పుడు నీ ముందు చెప్తున్నాను ఈ సెకండ్ నుంచి వీడితో ఫ్రెండ్షిప్ కట్ ఇక సెకండ్ కండిషన్ కూడా చేసిన ఓవర్ యాక్షన్ చాలు లైఫ్ లాంగ్ నేను పెళ్లి కాకుండా శబరిగానే ఉండిపోతాను సపోజ్ ఒకవేళ నేను పెట్టిన కండిషన్స్ ఒప్పుకుని ఒక అబ్బాయి దొరికితే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఓకే బాయ్
ఏంటి ఇంకా నుంచున్నారు? ఓ బస్సుకి డబ్బులు లేవా? డోంట్ వరీ, నేను ఇస్తాను. ఉంచండి, ఆటో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఆటో. దీన్ని నమ్ముకుని బంగారు గడికి అంటించానే. వీళ్ళ ప్లేస్ లో నేను నా జాంగ్రీ ఉండాల్సింది. తను నాకు దూరం చేస్తాడు ఈడు. ఛీ. వాసు వాళ్ళమ్మ. చెప్పమ్మా. రే బంగారం, వాసు గదిలోకెళ్ళి గడేసుకున్నాడు రా. ఎంత కొట్టినా తలుపు తీయలేదు, త్వరగా రారా. రే వాసు, తలుపు తీరా. అయ్యో. హలో బంగారాజు. అమ్మా. రే బంగారు, ఎందుకింత లేట్ రా? వాడు గదిలోకెళ్ళి గడేసుకుని గంట అవుతుందిరా. ఏం చేయాలో వాసు, లోపల ఫ్యాన్ ఉందా? ఉంది. స్టూలు చైరు లాంటి ఫర్నిచర్ ఏమైనా ఉందా? ఎందుకు రా అడుగుతున్నావు? అవన్నీ ఉన్నాయిరా. అమ్మా నేను అడిగిన చెప్పు. మీ చీరలు కూడా ఉన్నాయా? ఉన్నాయిరా. అయితే ఏమంటావు? ఓ గాడ్, ఇంకేముంది, అంతా అయిపోయింది. కాళ్ళకి చైరు, మెడకి చీర, వేలాటాన్ని ఫ్యాను. వీడికి మీరు రూమ్ ఊరికే ఇచ్చారా, ఊరేసుకోవడానికి ఇచ్చారా? రే రే, ఎందుకురా ఏదేదో చెప్పి భయపెడతా? ముందు వాడిని కాపాడరా. ఇంత సడన్ గా సూసైడ్ అటెంప్ట్ ప్లాన్ చేశాడంటే మీరు ఏమైనా తిట్టారా? నేనెందుకు తిడతాను? చివరిగా ఎవరికో ఫోన్ చేశాడు. పాపిస్తాడు, పురుగులు పట్టిపోను. వాడేమన్నాడు ఏమో గాని వీడు లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. చచ్చేటప్పుడు కూడా ఇంకొక నిరికించుకుంటా ఏం ఆలోచిస్తున్నావురా? టైల్ లిస్ట్ ఎలా డిలీట్ చేయాలా అని. ఏంట్రా వాగుతున్నావ్? అదే ఆయన ఎలా డైనమిక్ గా కాపాడాలా అని. ఇది టీ కూడా గుడ్డు గుడ్డేరా. ఇప్పుడు ఈ తలుపు బద్దలు కూడా. అయ్యో, తలుపు బద్దలు కొడతావా? ఇలాంటి తప్పని పరిస్థితుల్లో ఈ బంగారు బేపత్వం సృష్టించక తప్పదు. మీరు హార్ట్ పేషెంటా? అయినా సరే పర్లేదు, 10 steps బ్యాక్ వెళ్ళండి. గో బ్యాక్. ఆపరేషన్ వుడ్ స్టార్ట్స్. రే, ఏం చేయబోతున్నావురా? అయ్యో, వాడు లోపల నడన్న బాధ కంటే నువ్వు చేసే విన్యాసాలకే లైట్ గా గుండెల్లో నొప్పి వస్తున్నట్టుందిరా. సరే, ఓకే. 1 2 రిటర్న్. 1 2 స్టాప్. స్క్రాచింగ్ ద ఫ్లోర్. వెలాసిటీ ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. ఏమైందిరా నీకు? భయంతో చచ్చాను రా. ఏం లేదమ్మా, కొంచెం టైర్డ్ గా ఉంటేను పడుకున్నాను. నిద్రపోతున్నావా? చాలా సేపటి నుంచి డోర్ కొడుతుంటే నువ్వు తెరవలేదు కదా. నేను భయపడి బంగారు ఫోన్ చేశాను. బంగారు రాజా. బంగారు రాజా? ఆడు రాడే, ఆడికి పౌరుషం ఎక్కువ కదా. పౌరుషమా? చిచి, బంగారుకి అంత సీన్ లేదు. నువ్వు ఎక్కువ ఊహించుకున్నావు. కానీ సిగ్గు లేకుండా వచ్చాడు. వచ్చి డోర్ బద్దలు కొడితే గానీ నిన్ను కాపాడలే అని చెప్పి బాగా ఫోర్స్ గా పరిగెత్తుకుంటూ వచ్చాడా. డబ్బీ మరి నువ్వు తలుపు కేక కావిడి. అదే ఫోర్స్ తో నేరుగా గోడకెళ్ళి గుద్దుకొని అయ్యో, ఎవరైనా చూద్దారా? ఎక్స్క్యూజ్ మీ. రే బంగారం. రే బంగారం. ప్లీజ్ గివ్ మై యాక్సెసరీస్. బాగా స్క్రాచెస్ పడ్డట్టున్నారా? గుడ్ మదర్, గుడ్ సన్, వర్స్ట్ ఎక్స్పీరియన్స్. రే ఏమైందిరా వీడికి? 16 ఏళ్ల వయసులో చంద్రమోహన్ లో నడుస్తున్నాడు. రే బంగారం, ఓ కప్పు కాఫీ తాగలరా? కాఫీ కదమ్మా, వాడు మన ఇంట్లో పచ్చి మంచి నీళ్ళు కూడా తాగడు. ఏ? వాడినే అడుగు. రే బంగారం, ఏమైందిరా? రే, ఈ అమ్మ మాట వినాగరా. రే, ఏంట్రా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం? నాదేం తప్పులేదే. మరి తప్పు నీదా? ఏం లేదు, వదిలేమ్మా. మరెందుకు మొహం పెన్నోలా పెట్టాడు? మాట్లాడమను. మాట్లాడవేంట్రా? అమ్మా అసలు ఇడేం చేయడం నీకు తెలుసా? ఏం చేశాడు? వద్దులేమ్మా, చెప్పుకోలేను. రే, నువ్వేం చేసావురా? అబ్బా, నేనేం చేయలేదమ్మా. రే, ఏంట్రా ఆటలుగా ఉందా? నువ్వు వాడి తప్పంటావు, వాడు నీ తప్పంటాడు. చూడండి, మీరెందుకు గొడవ పడ్డారో, దేని గొడవ పడ్డారో నాకు తెలియదు గాని మీరిద్దరూ ఎదువరకట్లా కలిసి ఉండాలి. అర్థమైందా? నాకు కావాల్సింది అదే. ఏమంటారు? చూసావమ్మా, నువ్వు ఇంతగా చెప్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నంగిలా కూర్చున్నాడు. ఏరా, ఎందుకంత బిల్డప్? ముందిద్దరు షేకండ్ ఇచ్చుకోండి. హాయ్. హాయ్. ఇలా మాట్లాడడం కంటే మాట్లాడకపోవడమే బెటర్. రే, ఎప్పట్లాగే నవ్వుతూ మాట్లాడొచ్చు కదరా. నవ్వు. నవ్వరా. అమ్మా, వీడు కోపంలో కోటా శ్రీనివాసరావు నవ్వుతున్నాడమ్మా. అందంగా బంగారులా స్టైల్ గా నవ్వనమ్మా. రే, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? రే బంగారు, వీళ్ళ నాన్న నాతో మాట్లాడి 20 సంవత్సరాలు అవుతోందిరా. కలిసే ఉంటూ మాట్లాడకుండా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కనీసం మీరైనా గొడవ పడకుండా ఉంటారనుకుంటే మీరు నన్ను బాధ పెడుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చావండి పోండి. అమ్మ చెప్పిందన్న ఒకే ఒక్క కారణంతో నేను నీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆవిడ పెట్టిన సాల్ట్ సాంబారు తిన్నాను. రే బావా, నువ్వు మరీ అంత సీరియస్ గా మాట్లాడుకో. నీ ఫేస్ కది సూట్ అవ్వదు. నా లవ్వర్ చెప్పింది కరెక్టేరా. నువ్వు చూడడానికి బొప్పూర్ గడ్లాగే ఉంటావు. చంపేస్తాను. ए बंगार बाहर आओ, इतना देर वेट करना है हमें. अंदर क्या कर रहे हो? जल्दी आ जाना. बाहर आओ. లోపట బంగారు ఉందా? బంగారా? ఎందుకు?
ఒక చిన్న పంచాయత్. పంచాయతీయా? అయితే పంపిస్తాను. వెయిట్ చేయండి, వచ్చేస్తాడు. ఏంట్రా బావా, నిన్ను వెతుకుంటూ ఒక సేట్ బెటాలియనే వచ్చింది. వస్త్రా అమ్మా. నువ్వు ఉండరా బాబు, అక్కడ నా ఫ్రెండ్ డేంజర్ లో ఉన్నాడు. ముందు అన్ని సేవింగ్, తర్వాత నీ వెడ్డింగ్. చాలా దూరం పరిగెట్టించాను, సేట్లు హీట్ ఎక్కువ ఉంటారు. ఆగండి, ఇప్పుడు ఏమైందని ఓ గుంపుగా వచ్చి అరుస్తున్నారు. ఈడేమన్నా పోయాడా, లేక ఇది ఎవరితో పోయిందా? లేదుగా, కొంచెం లేట్ అయింది మీ పెళ్లికి అంతే. ఇప్పుడు మనం బయలుదేరితే ట్రాఫిక్ లో ఇరికిపోతాం. ఓ పని చేద్దాం, మేడ మీద మ్యారేజ్ చేద్దాం, బ్యాక్ సైడ్ భోజనాలు పెడదాం, సందులో శోభనం చేద్దాం. ఎలా ఉంది ఐడియా? సూపర్ కదా? ఎవరైనా సీట్ల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటారా? నేను ఒక్కనే దెబ్బలు కొట్టించుకున్నాను. ఏదో మైదా పిండి గుద్దులు కాబట్టి దెబ్బలు కొంచెం మైల్డ్ గా తగిలిని. అదే సేట్ ఫ్యామిలీ కాకుండా సీమ ఫ్యామిలీ అయి ఉంటే కోసి కారం పెట్టి పచ్చడి చేసి డబ్బాలైట్ అమ్మేసేవారు. వద్దులే మావా, నీ జాతకంలో శనిగాడు ఎంటర్ అయి ఉంటాడు. శనిగాడి జాతకంలో కాదురా, డైరెక్ట్ గా జీవితంలోకి ఎంటర్ అయిపోయాడు. సార్ మమ్మల్నే తెప్పుతున్నట్టున్నారు. బావా, మన ఫ్రెండ్షిప్ రీయూనియన్ అయింది కదా, దాన్ని మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా. అయితే ఏం చేద్దాం? ఇంకేముంది, ఫుల్ గా మందేద్దాం. రే, నేను ఒక్క చొక్క మందేసి ఉడితేనే తాగుతానేమో గానీ నీలా స్మెల్ చూసి పడిపోయి జన్మలో తాగనరా బావా. బావా, నేను తాగనరా. నా డబ్బుతో మందు కొంటాను. నేను పకోడీలు తింటూ నీకు కంపెనీ ఇస్తాను. పెట్టు అక్కడ బెటరా. ఈడు లవ్ వేస్ట్ అంటున్నాడో ఫ్రెండ్షిప్ బెస్ట్ అంటున్నాడో, ఇన్ని నమ్మచ్చా మళ్ళీ దెబ్బ తినేస్తావా? కన్ఫ్యూజన్ ఎందుకు బావా, తాగేరా. నేను మారిపోయాను రా. వీడికి చిన్న టెస్ట్ పెడదాం. రే, ఇలాగే చాలా మంది చెప్తుంటారా ప్రేమ కంటే స్నేహం గొప్పదని. ఈ స్నేహమేరా జీవితం, స్నేహం అంటే ఇదేరా, బ్లా బ్లా. ఈ కొటేషన్లన్నీ లారీలు వెనకాల రాస్తారు గానీ లైఫ్ లో ఎవడ చేస్తాడరా? ఎందుకురా నమ్మకం లేకుండా మాట్లాడతావు? లవ్ కంటే ఫ్రెండ్షిప్ రా ముఖ్యం. లవ్ ఇవ్వాలంటుంది, రేపు పోతుంది. కానీ మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ గా ఉంటుందిరా. నీకు అర్థం కాలేదురా, డైరెక్ట్ గా డెమో చూపిస్తా. ఇది నేను, ఇది నీ లవర్ మీరా, ఇది నువ్వు. ఇప్పుడు మీరిద్దరు ఒకటయ్యారు కదా, ఇప్పుడు చూడు. ఇప్పుడు మిక్స్ అయిపోయాను, మీరిద్దరు నా మనసులో ఉన్నారు. కానీ మిమ్మల్ని కలిపి నేనెక్కడున్నాను? చెత్త మధ్యలోరా. దాట్ ఈస్ ద లైఫ్. మ్యాటర్ అర్థం చేసుకో బావా. రేపో మాపో ఆ మీరాతో నీ లవ్ సెట్ అయిందనుకో, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఆ చిన్న సర్కిల్లో ఇరుక్కుపోతావు. ఆ తర్వాతరా ఈ బంగారాజు నీకు అసలు గుర్తే రాడు బావా. ఏంట్రా టెస్ట్ పెడుతున్నావా? నాకే టెస్టా? లవ్ ఏంట్రా బోల్డ్ లవ్. ఆ మీరా నిన్నొచ్చింది, ఇవాళ పోయింది. కానీ మన ఫ్రెండ్షిప్ అని ఈ భూమి మీద పడ్డప్పటి నుంచే మొదలైందిరా. నీ గుర్తుందా బంగార్, నువ్వు చిన్నప్పుడు వేలు చీకేవాడివి. అది మార్పడానికి మీ అమ్మ నీ వేలికి వేపర్ ఉండి రాసేది. అప్పుడు నువ్వు చీకింది నా వేలేరా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? అది కంటిన్యూ చేయి. అనవసరంగా చిన్నప్పుడు నా వేలు చీకనిచ్చా. టెస్ట్ పెట్టినందుకు హర్ట్ అయినట్టున్నాడు. బావా, నేను నీకు టెస్ట్ పెట్టాను అనుకుంటున్నావా? చిచి, అంత ఎదప్ప నేను ఎందుకు చేస్తా? నువ్వు ఏ డైలాగ్ ని ఏ మోడలేషన్ తో ఎలా మొహం పెట్టుకుని చెప్తావో నాకు తెలుసురా. నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు నాకు టెస్ట్ పెట్టలా? అవునరా, అవునరా బావా, నేను నీకు టెస్ట్ పెట్టాను రా. నీకు నీ మీరా వద్దు, నాకు నా జాంగ్రీ వద్దురా. నీకు నేను, నాకు నువ్వు. చాలురా బావా, చాలు. ఊరుకో. ఇలా చూడరా, మనం ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఫ్రెండ్స్ గానే ఉన్నాం, రేపు కూడా ఫ్రెండ్స్ గానే ఉంటాం. ఓకేనా? ఓకేరా బా. పాస్ట్ ఈజ్ పాస్ట్. మందు కొట్టాక ఫస్ట్ టైం ఇంత సంతోషంగా ఉన్నారా. ఈ సంతోషం నేను నీకైనా చేయాలరా. అదేమో చేయించుకోరా ప్లీజ్, వాడుకోరా ప్లీజ్. నీకేమడుగుతాను రా, నేనంతా మర్చిపోయి సంతోషంగా ఉండాలి. ఈ లోకాన్నే మర్చిపోవాలి. అవునరా బావా, 24 hours మనం ఆన్ లోనే ఉందాం. అక్కడికి వెళ్దాం బా. అడిగేవాడు లేరని అడ్డగాడిలా తిరుగుతున్నట్టుంది. ఇల్లు మొగుడని బాధ్యత ఎడ్చొస్తేగా చచ్చ. ఈ రోజు నాకు రిజల్ట్స్ రాబోతున్నాయి. శ్రీనివాస్ లేని కారణం వలన నన్ను యూనివర్సిటీలో దింపండి. ఇట్లు వి లక్ష్మి.
ఇలా తప్పుగా వ్రాసి తెలుగు భాషను హత్య చేయడం కంటే ఎక్కడికన్నా వెళ్లి తగలడవచ్చును. ఇక్కడే బాబు. ఎంత? 50 రూపాయలు సార్. ఇదిగో. ఏంటి నాన్న ఈ టైంలో బయటకు వచ్చినాడు? ఏంటి నాన్న, ఏంటి కంగారుగా ఉన్నావు? ఒరే వాసు, మీ అమ్మ కనిపించట్లేదురా? ఇక్కడే పక్కన ఎక్కడికైనా ఉంటుంది, దీనికి టెన్షన్ అవుతావేంటి? లోపలికి పద. లేదురా వాసు, ఈ చుట్టుపక్కల గుళ్ళు అంతా వెతికానురా, ఎక్కడ కనిపించలేదురా. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు? ఏమైంది నీకు? ఇవాళ కూడా మీ అమ్మ నేను గొడవ పడ్డావరా. ఎంత తిట్టినా అది ఇంట్లోనే పడి ఉండేది. అది కలపడైపోయేసరికి నా కాళ్ళు చేతులు ఆటలేదురా. అరే వాసు, నాకు చాలా భయంగా ఉందిరా. సరే, అమ్మ మొబైల్ కి ఫోన్ చేసావా? మొబైల్ నెంబర్ ఏంటి చెప్పురానా? అమ్మ మొబైల్ నెంబర్ నాకు తెలియదురా. ఏంటి అమ్మ మొబైల్ నెంబర్ మీకు తెలియదా? ఏంటన్నా ఇన్ని రోజులు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? కేబుల్, ఈబీ, గ్యాస్, టెలిఫోన్ ఇలాంటి చెత్త నంబర్లన్నీ బాగా గుర్తుంచుకుంటారు, కానీ అమ్మ నెంబర్ మాత్రం మీకు తెలియదు. ఇలా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? వాసు, అది కాదు. నేను పెద్ద హిట్లరు, తప్పు చేస్తే క్షమించరాట. ఫోన్ ఇవ్వు. నాన్న, అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎక్కడికి వెళ్ళిందో, ఎలా ఉందో, ఏమైందో? ఇప్పుడు నీకు సంతోషమేనా? ప్రశాంతంగా ఉందా? అరే వాసు, అది చదువుకోవద్దు, కాలేజీకి వెళ్ళదు, డిగ్రీ వద్దు, ఏమీ వద్దురా. అది తిరిగి వస్తే అంతే చాలరా నాకు. నాన్న, నాకు తెలియక అడుగుతాను, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా నీకెందుకింత పట్టుదల? తనేం తప్పు చేసింది? ఒకే ఒక చిన్న అబద్ధం, అదే నీతో కలిసి బతకాలనే చెప్పింది. నాన్న, మా అమ్మకి ఏమైనా జరిగిందో నీ ఊరికే వదిలిపెట్టాను నాన్న. ఏంటి మీరిద్దరు బయట నిలబడ్డారు? దోమలు కుడితే లోపలికి పదండి. ఏంట్రా వాసు, కళ్ళార్పకుండా అలా చూస్తున్నా? బుద్ధుందమ్మా నీకు? కొంచెమైనా బుద్ధుందా? నువ్వు కనిపించట్లేదు, నువ్వు ఊరంతా వెతుకుతుంటే ఇప్పుడు వచ్చి దోమలు కొడతా, ఈగలు పడతాయని కథలు చెప్తున్నావు. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావో చెప్పాలని తెలీదా? నీ పాటికి పొలోమని వెళ్ళిపోవడమేనా? రిజల్ట్స్ వచ్చాయరా? బాలాజీ టెంపుల్ కెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి గుడికెళ్ళావో బడికెళ్ళావో అది కాదు ఇంపార్టెంట్. లేట్ అవుతుందో నువ్వు ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. రే, నాకు వేరే కొత్త ఫోన్ కొనివరా, ఊరికే ఆఫ్ అయిపోతుంది, చార్జ్ ఉండట్లేదు బ్యాటరీలో. చార్జ్ లేకపోతే ల్యాండ్ లైన్ చేయాలి, లేదా పక్కింట్లో చెప్పుండాలి. అది కుదరకపోతే ఈ మాస్టర్ గారు లోపల వైట్ బోర్డ్ పెట్టారుగా, దాని మీద రాసి తగలడొచ్చుగా. నిజమేరా, నాకు తట్టనే లేదు. నీకు తట్టే ఛాన్సే లేదు, నీకు ఆలోచనే రాదు. ఎందుకంటే నువ్వు చదువుకునుంటేగా. ఇదిగో ఈయనగా చెప్పినట్టు నువ్వు చదువురాని దద్దమ్మవేగా. ఏంట్రా ఇందాక నేను చూస్తూనే ఉన్నాను, నీ నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నావు? దాని తింటే నువ్వెవరా? నీకెవరవుతుంది? నువ్వు పెద్ద కలెక్టరా? చెప్పొచ్చా? గుళ్ళో పూజ చేయడానికి లేట్ అయి ఉంటుంది, వచ్చేసింది కదా, దానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. లక్ష్మిని లోపలికి వెళ్ళు, నోటికి ఏదొస్తుంది మాట్లాడుతావు. సెన్స్ ఉంటే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడాను? సెన్స్ లేకుండా ఏం మాట్లాడు? మీ నాన్న నాతో మాట్లాడేశారా? నాన్న, అమ్మతో మాట్లాడావా? రేయ్, నా పెళ్ళంతో నేను మాట్లాడతాను రా, నీకేంటి ప్రాబ్లం? మహేష్ బాబు నెంబర్తో కంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారా? ఒక్క నిమిషం అమ్మా, అదివు. అది కాదు, ఇది. ఒక డిగ్రీ పాస్ అవ్వడం కూడా చేత కాలేదని 20 ఏళ్ళుగా మాట్లాడకుండా టార్చర్ పెట్టావు. ఇప్పుడు హఠాత్తుగా మనసు మారి నా పెళ్ళావని వెనకేసుకొస్తున్నావు. అమ్మ కూడా నీకే వంత పడుతుంది. ఇదిగో పట్టుకో, ఓపెన్ చేయి చెప్తాను. వాసు, ఈ రిజల్ట్స్ నాకు ముఖ్యం కాదురా. మీ అమ్మ ఇంటికి తిరిగి వచ్చేసింది, అది చాలు నాకు. మిమ్మల్ని తీసిగా వదలను, వదిలే సమస్య లేదు. ఇప్పుడు మీకు రిజల్ట్ చాలా చిన్నదవచ్చు, కానీ నాకు మాత్రం అలా కాదు. ఇది మా అమ్మ 20 ఏళ్ల కృషి కళ. ఇందులో నా కృషి కూడా ఉంది. నా కోసం కాకపోయినా అమ్మ కోసమైనా నువ్వు దీన్ని ఓపెన్ చేసి తీరాలి. ఓపెన్ చేయి. ఆయనే వద్దంటున్నారు, నువ్వెందుకురా ఓపెన్ చేయి. ఓ, ఒక్కసారి నీ మొగుడు ప్రేమగా మాట్లాడగానే పార్టీ మార్చేసావా? అమ్మా, ఇప్పుడేం మాట్లాడుకుని నేను పిచ్చి ఇరిటేషన్ లో ఉన్నాను. నాన్న, ఓపెన్ చేయి. ఓపెన్ చేయమని చెప్తున్నాను. ఓపెన్ చేశారు, చూసుకో. ఓపెన్ చేయాలి. నేనే 20 years తర్వాత హ్యాపీగా ఉంటే అది ఓపెన్ చేయాలి. మీ అమ్మ మళ్ళీ ఫెయిల్ రా. మళ్ళీ ఫెయిలా?
హరహర మహాదేవ శంభో శంకర వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి నీకు మొక్కుతున్నాను. నువ్వు ఫీల్ అవ్వని నాకు తెలుసు. నా భార్య లక్ష్మి కోరుకున్నట్టు మా అబ్బాయికి తను ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరగాలని దీవించు స్వామి. ఇదే కనుక జరిగితే నేను ఏదో నా పేరు చెప్పి మొక్కుకున్నట్టున్నారు. అమ్మాయి పేరేంట్రా? నాన్న మీరా? నాన్న నువ్వు అమ్మాయి వెనకలకే తిరుగుతున్నావు. అబే నేను మీరా మంచి ఫ్రెండ్స్ మాత్రం. కథలు చెప్పకరా. ఆ అమ్మాయే మన ఇంటి కోడలుగా రావాలి. మీ అమ్మ నాకు అన్ని చెప్పింది లేరా. వాళ్ళ ఇంటికి పిల్లల్ని చూడటానికి నేను మీ అమ్మ ఎప్పుడు రావాలో మీరని అడిగి చెప్పు. ఏమంటే నా మనసులో మాట మీరు చెప్పారు. రే వాసు, ఆ అమ్మాయికి చెప్పరా అమ్మ నాన్న పెళ్లికి ఒప్పుకున్నారని. సరే. ఏంట్రా సరే అంటే సరిగ్గా లేదు. ఆ పిల్లతో ఏమైనా గొడవ పడ్డావా? అబే గొడవేం పడలేదు. గొడవ పడినా పర్వాలేదురా. నేరుగా వెళ్లి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగి వాళ్ళ ఇంటికి మేమిద్దరం పిల్లని చూడడానికి ఎప్పుడు రావాలో అడిగి కనుక్కో. కాపురంలో కాళ్ళు బేరానికి వస్తేనే కలకాలం కలిసి ఉండొచ్చు. అర్థమైందా? వెళ్ళరా, ఆలస్యం చేయకుండా వెళ్ళు. రే మీ నాన్న ఒప్పేసుకున్నారు. వెళ్ళరా, వెళ్ళు. హాయ్ శ్రీనివాస్, 100 years మీకు. ఇప్పుడే మీ గురించి అనుకున్నాను, అంతలోనే కనిపించారు. దాట్స్ నైస్. శ్రీనివాస్, ఎల్లుండి మీరు ఫ్రీయా? ఎందుకు మీరా? నేను ఫ్రీయే చెప్పు. లేదు, నేను కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. ఐ మీన్ మనసు విప్పి మాట్లాడాలి. మీరు ఫ్రీ అయితే? యా షూర్ మీరా. ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పు, వచ్చేస్తాను. ఓకే, నేనే మీకు ఫోన్ చేస్తాను. ఓకే ఓకే మీరా. బాయ్ బాయ్. Yeah, I'm already there. Yeah. Bye. Not bad. Hey, Srinivas. హాయ్ మీరా. ఏంటి సడన్ గా ఫార్మల్ డ్రెస్ వేసుకున్నారు? అది చెప్పిన టైంకి వచ్చేసారు. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదే. షూర్ మీరా. ఇది వండరే. నుంచున్నారండి, కూర్చోండి. సిట్ సిట్. చెప్పండి, ఏంటి విషయం? అదేంటి మీరా, నువ్వే కదా రమ్మన్నావు. ఓ సరీ సరీ, నేనే రమ్మన్నాను కదూ. ఎందుకు రమ్మన్నాను? నేను ఎలాంటి కండిషన్స్ పెట్టినా ఒప్పుకునే ఒక అబ్బాయిని మా డాడీ సెలెక్ట్ చేశారు. ఇంకో 5 minutes లో ఫస్ట్ టైం మేము మీట్ అవుతున్నాం. ఒక కప్ కాఫీ, తర్వాత సినిమా. శ్రీనివాస్, ఏమైంది? నో మీరా, ఏం లేదు. ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే, నేను పెళ్లి చేసుకుపోయేవాడిని మీరు చూడాలి కదా. అట్లీస్ట్ తనని చూసైనా మారడానికి ట్రై చేస్తారు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్ తను వచ్చేసరికి మీరు ఇక్కడే ఉంటే తనకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. అలాగే సిగ్నల్స్, అమ్మాయిలు, ఆ చరిత్రలు చెప్పాల్సి వస్తుంది. అంతేకాదు యునో పర్సనల్ గా మాట్లాడుకుంటాం. సో Check it out, yo. Mira? Hey, hi. Yo, hey. Hello. Hey. అక్కడ కూర్చొని ప్లీజ్. సో సంజయ్, హౌ ఆర్ యూ? మీ గురించి డాడీ చాలా చెప్పారు. హౌస్ యువర్ వర్క్? Excuse me, sir. Order, please. Sir, order, please. 1 lemon juice. Ma'am? What can I have? Something that... Hey, just make it 2 lemon juice. That's it. Okay, sir. Go. Mira, nee weight enta? Excuse me? What's your weight, Mira? Weight. 58 kgs. 58 kgs. And your height? Yeah, ఎందుకు? Come on, Mira, tell me your height. I'm 5'5". 5 inches, 58 kilos then. Oh, shit! Huh? Oh, sorry. Oh, నీ BMI చూసి షాక్ అయ్యాను. అట్రాషియస్. నువ్వేంటి తెగ మెక్కుతావా? ఏంటి? మీరా, ఇప్పుడు నీకు 22 years. ఈ ఏజ్ కే 5 kilos ఎక్కువ ఉన్నావంటే
మరి ఇంకో 5 years కి 8 kilos ఎక్కువ ఉంటావు. సో నెక్స్ట్ 10 years కి 12 kilos ఎక్కువ ఉంటావు. అప్పుడు అంతా నిన్ను ఆంటీ ఆంటీ అని పిలుస్తారు. ఆల్రెడీ నువ్వు ఆంటీలానే ఉన్నావు అనుకో. ఆఫ్ కోర్స్ అది మన ప్రాబ్లం కాదు ఇప్పుడు. దట్స్ అనదర్ ఇష్యూ. ఫర్గెట్ ఇట్. సో వాట్ ఐ సపోజ్ టు ఆస్క్? మీరా, నీ స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో నీకేగా ఫస్ట్ ప్రైజ్? ఐ మీన్ వింటర్ డ్రెస్ కాంపిటీషన్. లేదు, ఇప్పుడు అదెందుకు? హే, డోంట్ లై. నీకే ఫస్ట్ వచ్చి ఉంటుంది. ఇలా ఆకుపక్షిలా ఆకుపచ్చ కలర్లో పిచ్చి పిచ్చిగా డ్రెస్ వేసుకొచ్చావు. డెఫినెట్ గా నీకే ఇచ్చుంటారు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్. Mira, hey, I was just kidding here. Hey, Mira, just relax. Don't get moody. Smile, laugh. Mira, Palu. Gosh, Mira, Palu కనిపించిన నవ్వకు Mira. Please. Excuse me, అవికి లెమన్ జ్యూస్ వద్దు. ప్లీజ్ క్యాన్సిల్ దట్. తీసేయండి. ఇక్కడ బాగా కొవ్వు పెరిగేలా స్వీట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే నేతో చేసిన బొబ్బట్లు, పూర్ణాలు, ఈ స్వీట్స్ తో పాటు ఫుల్ మీల్స్ ఉందా? ఆంటీ కావాలి. సారీ సార్, అలాంటివి ఇక్కడ ఉండవు. ఓ షిట్. డోంట్ వరీ మీరా, పక్కనే పారడైస్ హోటల్ ఉంది. నీలాంటి వాళ్ళ కోసం స్పెషల్ ఆఫర్. ఒక్క ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కొంటే ఇంకొకటి ఫ్రీ. ఆ లెగ్ పీస్ నీ గ్రైండర్ లో వేసి. What the hell? ఇక్కడ స్క్రూ లూజా? ఎవరికిరా స్క్రూ లూజు? నాకు స్క్రూ లూజా? నీకేరా లూజు? నీ బాబాకి లూజు. నువ్వెవరైనా పెద్ద పోటగాడివా? క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. హైట్ ఎంత, వెయిట్ ఎంత, వయసు ఎంత? నీకెందుకురా ఇవన్నీ? మిలిటరీ సెలక్షనా, పోలీస్ సెలక్షనా? దొంకోళ్ళు పట్టుకునే వాళ్ళ ఉన్నావు నువ్వు. నీ మొహం, నీ డ్రెస్. రెడ్ చింపాంజీ, నా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకుంటా. నువ్వెవడా నన్ను అడగడానికి? హాలీవుడ్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ లా డ్రెస్ చేసుకొచ్చా. ఏంట్రా మైండ్ యువర్ వర్డ్స్? నువ్వు మైండ్ చేసావా? నువ్వు నన్న మాటలకి మా డాడీతో చెప్పి నిన్ను బొక్కలో తోంచి ఏంటో రోడ్ సైడ్ బజార్ దానిలో అరుస్తున్నావు. పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. నువ్వేదో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావు అనుకున్నాను. ఓహో, నువ్వు ఆట ఇద్దానువా? ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు హక్ చేసుకునే కల్చర్ తెలియదు కానీ దొరికినవన్నీ అడ్డంగా తిని గుండ్రంగా గున్నెనగలో తయారవడం మాత్రం తెలుసు నీకు. ఏదో లైట్ గా నవ్వమంటే ఈ అని నవ్వి ఇక్కడ ఉన్న వాళ్ళని భయపట్టాలా? ఫ్లైట్ లో కూడా ఇలాగే ఈ అంటూ ఇగిలించుకుంటూ తిరుగుతావా? కొంచెం కూడా హెల్త్ కాన్షియస్నెస్ లేదు, మేకప్ సెన్స్ లేదు, డ్రెస్ సెన్స్ అసలే లేదు. చేపల మార్కెట్ లో ఎండు చేపలు అమ్ముకునే దానిలో ఉన్నావు. నువ్వే ఆ రోస్టెస్ అంటే నిన్ను పెళ్లి చేసుకుంటే పిట్స్బర్గ్ లో పీరియడ్స్ అమ్ముకోవాలి. పిజ్జా అయిపోద్ది. పోరా పిచ్చనా డాష్. వాడు మనిషే లేకపోతే చింపాంజీయా? ఎన్ని మాట్లాడేసి వెళ్ళిపోయాడు. సారీ మీరా, నువ్వింత సన్నగా ఉంటే నిన్ను చూసి గున్నేను కంటాడా? స్టూపిడ్ ఫెలో. మీరా, నేను నీకోసే సైలెంట్ గా ఉన్నాను. లేదంటే నీ గ్లామరస్ గ్రీన్ డ్రెస్ మీద కమెంట్ చేశాడే, అప్పుడే వాడి బ్యాక్ పంచర్ చేసేవాడిని. సీరియస్ గా చెప్తున్నాను మీరా, నీ కండిషన్స్ ఒప్పుకునే కుర్రాడు దొరుకుతాడో లేదో గానీ నీ మనసుకు నచ్చి నాలాంటి మంచి కుర్రాడు తప్పకుండా దొరుకుతాడు. అది కాదు, నువ్వు నన్నే ప్రేమించాల్సిన అవసరం లేదు, కానీ ఇలా కోట్ వేసుకున్న కోతిన డాషులతో మాత్రం తిరగదు మీరా. నువ్వేం దిగులు పడకు మీరా, వాడు ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి మీరా. సరే ఓకే మీరా, నువ్వు మూడోటుగా ఉన్నావు, నేను డిస్టర్బ్ చేయను మీరా. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను, లేదంటే SMS పంపిస్తాను. ఓకే, డోంట్ వరీ మీరా. మీరా, నేనున్నాను మీరా. మీరా రే బావా, ఆ సముద్రంలో దూకి సొరకెరవుతానేమో గాని ఆ మీరా మొహం మాత్రం చూడండిరా. ఇది నీ మీద ప్రేమికురాలు పరారైన బాపతులు, స్నేహితులను నమ్మి మోసపోయిన బాధితులు, ఇటువంటి లౌకిక విషయాలకు లోబడక లొంగిపోక సన్యాసులై ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేరడానికి నా సహాయాన్ని అర్థించొచ్చిన భక్తులందరికీ ఈ సత్తెనపల్లి సత్యానంద సదాశీర్వాదములు. శరణం. ఈడు రియలేనా? ఇదిగో నా చేతిలో ఉన్నదే ఇదేమిటి? అట్టిపండు. అన్నమంద శ్రీకాకుళమా? కనిపెట్టేసినవా? ఈ అరటిపండు చూస్తే మీకేమనిపిస్తుంది? మెక్కేయాలనిపిస్తుంది. అన్నా, ఆయన మనందరికీ ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నారు. నువ్వు కొంచెం మూసుకోవా? ఈ లౌకిక ప్రపంచం నుంచి ప్రేమ, స్నేహం, కుటుంబం, సమాజం అనే ఈ 4 విషయాలను మనిషి జయించగలిగినప్పుడే ఆధ్యాత్మికం అనే మధురమైన ఈ పండు దొరుకుతుంది. 2 రూపాయలతో బడ్డీ కొట్లో దొరుకుతుంది కదేంటి?
ఇక్కడ నువ్వు తినటానికి వచ్చావా తినటానికి వచ్చావా అచ్చట అలజడి ఏమిటి నాయన ఎంతో జంట నుంచి మాకు లేదా అందరూ తమ కన్నులు మూసుకొని దీర్ఘమైన ధ్యానంలోకి వెళ్లి ఈ జగమును మరచి శ్రీకృష్ణుని వేణుగానమును విని తరించండి. గుద్దెత్తండ్రి. వేణుగానం ఇంత బ్యాడ్ గా ఉంటుందా? స్వామి నాకు ఇసుక ఇసుక అని వినిపిస్తాను స్వామి. ఇసుక ఇసుకని వినిపిస్తుందా? అవును స్వామి, మాకు ఇసుక ఇసుకనే వినిపిస్తుంది. మీ అందరికీ ఇసుక ఇసుకని వినిపిస్తుందా? నాకు ఇసుక ఇసుకనే వినిపిస్తుంది. ఇది మనందరం కలిసి మరోమారు ప్రయత్నిద్దామా? మళ్ళీ నాకు ఇసుక ఇసుక వినిపిస్తుంది ఏంటి? హాయ్ రే పోరా. అయ్యో బంగార్, కాషాయం వేసినవేంది? లవ్ లో ఓడిపోయినప్పుడు కాషాయం బట్టలు కాకపోతే క్యాజువల్ వేసుకుంటాం ఏంటండి? మన లవ్ ఫెయిల్ కాలేదు జిలేబీ. మన లవ్ ని ఈయనే గెలిపించిండు. ఎస్ మిస్టర్ బంగారాజు, ఆ రోజు గుళ్ళో నీ గురించి నీచంగా మాట్లాడి మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణమయ్యాను. నేను చేసిన తప్పుకి నాలో నేను కుమిలిపోయాను బంగారాజు. అందుకే సిస్టర్ ని మీట్ అయి సారీ చెప్పి ప్రామిస్ చేశాను. అవును, ఈయన చెప్పేది నిజమే. ఈయన నిన్ను మీట్ అయ్యేది ఇదే లాస్ట్ టైం. ఇప్పటి సంది నిన్ను కలవను, మాట్లాడను, కమ్సే కమ్ ఒక SMS కూడా పంపనని నాకు ప్రామిస్ చేసిండు. అందుకే నేను నిన్ను మళ్ళీ మీట్ అవనికి వచ్చిన జిలేబీ. ఎస్, మీ సంతోషమే నాకు కావాలి. మీరిద్దరు జీవితంతో హాయిగా ఉండాలి. వస్తాను బంగారాజు. బాయ్ సిస్టర్. ఓకే, మళ్ళీ రాకు. రేపు మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేసిర్రు. నేను వాళ్ళ మొహం మీద సీదా చెప్పేస్తా, పక్కాగా నేను పెండ్లాడబోయేది నిన్నే అని. ఏంది ఖుషి అయినవా? అయ్యో ఏంది ఖుషి అవుతావని చెప్తే మొహం అట్లా మాడిపోయిన మసాలా దోశలకు పెట్టినావు. జరంత నవ్వు జిలేవి. నవ్వరాదే. సారీ సత్యానంద స్వామీజీ. ఏమిటి శిష్య, ఉపన్యాసం విని కూడా మళ్ళీ లౌకిక ప్రపంచం అనే ఊబిలో కూరుకుపోతున్నావా? వయసు వేస్ట్ అయిపోతుంది గురూజీ. మొదట్లో తను క్యాడ్బెరీ కొని పెడితే చాలంటుంది, తర్వాత బ్లాక్ బెర్రీ కావాలంటుంది. నా చేత క్యాబరేజ్ చేయించినా పర్లేదు గురూజీ. నాకు నా రసగుల్లా కావాలి, నా తీయటి రసగుల్లా. రసగుల్లానా? బాగుంటుంది. నా ఆధ్యాత్మిక పరిశోధనకు ఒక్క అరగంట సేపు నీ రసగుల్లాను పంపిస్తావా? అయినా గలీజ్గా ఒరిజినల్ కాదు. ఈడు ఒరిజినల్ కాదని తెలుసు కాబట్టి ఇటు దగ్గర వచ్చాం. చిల్లిపి నీ దేడుకోవాలి, నాకు చాలా ఇష్టం. బాయ్ బాయ్. యాద్ మర్చిన ఇక సీను గాని దోస్తే కట్ చేసి ఇక మీద మీ ఇద్దరిని కలిసి చూసిన జిలేబీ నీ జాంగ్రీ చంపేపోద్ది, నీ లవ్ టోటల్ గా కట్టేపోద్ది. ఇప్పటి సంది అక్కడ మీట్ అవుదాం. బాయ్ బాయ్. ఎవడా ఎదవా? వాట్ మిస్టర్ శ్రీనివాస్, కొంచెం కూడా అభిమానం మానవ శరం సిగ్గు లేకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చావు? రే ఫ్రాడ్, ఈ శ్రీనివాసే కదా నిన్ను నీ లవర్ ని కలిపింది. అలాంటి శ్రీనివాస్ ని వాళ్ళెవరితో కలపాలనే ఆలోచన నీకు రాలేదా? నీ గిల్టీగా అనిపించలేదా? పొర చెత్త నాకుండే. అలాగని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నించట్లేదా మిస్టర్ బంగారాజు? నేను బైక్ ఎక్కేశాను, మీరింకా బైక్ ఎక్కలేదేంటి మిస్టర్ బంగారు? నేనంత మంచిగా చెప్పినా మళ్ళీ ఆ సింగాంత తిరుగుతున్నోలే, నీ సంగతి చెప్తా. Welcome to Kingfisher, sir. Thank you. 28, straight and right. Okay, ma'am. Welcome to Kingfish. నమస్తే. ఏంట్రా పల్లీలమ్మి వాళ్ళ పర్మిషన్ కోసం నుంచి రాయలోనకి? ఎప్పుడో ఒక మాట చెప్తుందిగా, అది చెప్పండి రా. ఎప్పుడు సెఫ్ ఏదంటే నువ్వు అంటే ఇష్టం లేదని చెప్తుంది. ఏమా సెఫ్ వేసుగా? అది కాదు బావా, అది అది వెల్కమ్ టు Welcome to Kingfisher, sir. రే బావా నవ్వుతూ చెప్పమండ్రా. ఏమా నాకు చెప్పినట్టు ఆడు కూడా నవ్వుతూ సెఫ్ గా ఏడుస్తున్నాడు సెఫే. Welcome to Kingfisher, sir. పైకి వస్తావే నా డార్లింగ్, యు ఆర్ సో సెక్సీ. గాడ్ బ్లెస్ యూ. ఇది స్టార్టింగ్,
డబ్బులు ఇచ్చింది నేనేరా, నాకే నువ్వు దాని మీద కాదు, rights ఇంకెవడు ఉన్నాయి. ఇస్తాడ్రా? నాకే rights ఉన్నాయిరా, నాకే rights ఉన్నాయి. స్టాప్ ఇట్. సారీ, ఏమైంది సార్? ఎందుకు ఇలా ఇద్దరు గొడవ పడుతున్నారు? ఏంటి ప్రాబ్లం చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. చెప్పండి ఏంటి ప్రాబ్లం? లైఫే ప్రాబ్లం అండి. జీవితంలో ఏది సెట్ అవ్వట్లేదు. మీకు తెలియదే ఉంది, లవ్ కూడా సెట్ అవ్వలేదు. అట్లీస్ట్ విండో సీట్ అయినా ఇప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం మీరైనా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఫుల్ గా టిఫిన్ చేసి దాడు, టిప్స్ తో సహా ఇచ్చింది నేనా? నా మెడలో సీనం టికెట్ కొంటే వాడు విండో సీట్ లో కూర్చుంటాడా? అవన్నీ మన దగ్గర కుదరావు. ఏమండి వాడు చాలా ఓవర్ చేస్తాడు, వర్కౌట్ అవుతుందండి. నేను ఫుట్బాల్ లోనే వస్తాను. ఫుట్బాల్ ఫ్లైట్ లో ఏంటండి ఫుట్బాల్? అది ఎలా అండి? అది ఇంపాసిబుల్ కదండి. మీరు కొంచెం ఏం అడ్జస్ట్ మాట్లాడుతున్నారండి? చేసుకోండి ఫుట్బాల్ కుదరదు అంటున్నారు, విండో సీట్ కూడా ఇవ్వనంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళి కూర్చోమంటారు? డ్రైవర్ సీట్ లోనా? డ్రైవర్ సీట్ లోనా? మీకు నచ్చితే మీ సీట్ ఇచ్చేసుకోండి. అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. లేవిట్ ఇప్పుడు నువ్వు కూర్చో. ఎలాగో భోజనానికి మధ్యలో దాబాలు ఆపుతారుగా, అప్పుడు మరి కూర్చుందాం అలా. డాబానా? సార్ అలా డాబాలో ఆపడం ఉండదు సార్. మీది నాన్ స్టాప్ సర్వీసా? కాదు సార్, మీకేం కావాలో అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఏంటి అన్ని ఇక్కడే దొరుకుతాయా? యా, మీ ఇద్దరికి దండం పెడతాను ప్లీజ్ సార్, దయచేసి మీరిద్దరు మీ సీట్ లో వెళ్ళి కూర్చోండి. అరే బా, పాపం పాప ఏడుస్తుంది. విండో సీట్ నీకు వద్దు, నాకు వద్దు. మనిద్దరం ఇక్కడ కూర్చుందాం. సూపర్ సరే సార్, బా, థ్యాంక్ యూ. నువ్వు చెప్తే ఓకే. ఇట్స్ టైమ్ టు టేక్ ఆఫ్. కెన్ యూ ప్లీజ్ ఫాసన్ యువర్ బెల్ట్? బెల్టా? నేను పొద్దునే పెట్టుకున్నానే. చూడండి మా బాబు కూడా పెట్టుకున్నాడు. నేను చెప్పింది ఆ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్. సీట్ బెల్టా? నేను అది తీసుకురాలేదే. 1 minute, I'll help you. మీరా ఏంటిది పబ్లిక్ ప్లేస్ లో పక్కన ఆంటీ చూస్తుంది. తప్పు. ఎక్స్క్యూజ్ మీ. యా, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవి క్యాంప్ ప్రకృతి ఏ బావ, ఏంటి సరుకులు? క్రికెట్ కామెంటరీ చెప్తున్నాను రా. రే, ఈ ఫ్లైట్ సైకిల్ కి గుండె జారి ప్యాంట్లకు వచ్చేలా ఉందిరా. భయం తగ్గడానికి ఆంజనేయ దానకం చదువుతున్నాను. ఏయ్, శ్రీ నాకు ఆంజనేయం రాదే. ప్రసన్నాంజనేయం ప్రభాదేవి క్యాంప్ ప్రకృతి ప్రదయం భజే వైపుత్రం భజే వాల్గత్రం భజే హం హలో భజే సూర్యం హలో భజే రుద్రం మేడం భజే బ్రహ్మ మేడం మిమ్మల్ని రండి రండి. భజే హం భజే హం భయాత్మ చెప్పండి సార్. నా బెల్ట్ ఇప్పండి. ఏమైంది? నేను డ్రైవర్ కలవాలి, నాకు ఆయన మీద డౌట్ గా ఉంది. డ్రైవరా? క్లీనర్ ని పిలవండి. He's not a cleaner, he's not a driver. He's called a pilot. And you can't see him right now. Whatever it is, you can tell me. Fast, quick. ఓయ్, ఐసీయూ వార్డ్ నర్సు లాగా అంత స్ట్రిక్ట్ గా మాడతావేంటి? మనిషి ప్రాణం అంటే సీప్ అయిపోయిందా నీకు? నాకు ఏదైనా జరిగితే నా ఫ్రెండ్ బంగారికి, నా ఫ్యామిలీకి, నా లవ్వర్ కి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? ఏంటండి ఇది? ఏదేదో మాట్లాడుతున్నారు. మీకేమీ కాదు. ఏవైనా ప్రాబ్లం వస్తే మేము మీకు పారాషూట్ ఇస్తాం. ఓకే సార్? ఓయ్, ప్రాణాలు పోయే టైంలో పారాషూట్ కప్పు నుండి ఎక్కడ రాసుకుంటాం? నాకు అవన్నీ తెలియదండి. ఫ్లైట్ ఎక్కేసాం, మిమ్మల్ని మేము నమ్మాలంటే ఇక్కడున్న అందరి ప్రాణాలకి మీరే గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టివ్వండి. అంతే. నేనెలా మీతో మాట్లాడడం వేస్ట్. బెల్ట్ చెప్పండి, నేను డ్రైవర్ తో మాట్లాడతాను. ఓకే సార్, ఓకే ఓకే. వెయిట్, ఐల్ కమ్ బ్యాక్. అది భవానీ సిస్టర్ నాలో చూడకరా. ఇది నా సిస్టర్ అయితే మరి మీరా? తను కూడా నీ సిస్టరేరా? రే, అందరు అమ్మాయిలు నాకు సిస్టర్ చేసే బదులు ఓ తెల్లగా ఉన్నసి చర్చి ఫాదర్ చేశారా? నాకు నీ దరిద్రం వదిలిపోద్ది. హలో సార్, ఐఎమ్ జెనిఫర్, సీనియర్ ఎయిర్ హోస్టెస్. చెప్పండి సార్, ఎనీ ప్రాబ్లం? కెన్ ఐ హెల్ప్ యూ? హెల్ప్ ఏం వద్దు మేడం, మీరు ఇక్కడే నుంచొని నవ్వుతూ మాట్లాడితే అదే 10 పేర్ల కిక్కు. బావా, స్నేహలా ఉందిరా. స్నేహాలా కాకుండా ఇల్లేనా ఉంటుందా? ఇది కొంచెం లూజ్. అదోకే సార్, మీరేదో పేపర్ లో సైన్ అడిగారంట, మీరే చెప్పింది. పేపర్ లో సైనా? నాకేమైనా మెంటల్ అనుకున్నారా? ఏదది దాన్ని? హలో, ఏ మీరా, వాండో గిర్జావ్. హలో, ఇస్ దిస్ వే యు కాల్ మీ? వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్సెల్ఫ్? ఓకేం కాదు ఆ బాబు, బోర్డ్ ఇంగ్లీష్ నువ్వును. ముందు నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఎందుకు అనవసరంగా అంత టెన్షన్ అవుతున్నావు? లేదు జెనిఫర్, వాళ్ళు కొంచెం ఓవర్ గా బిహేవ్ చేస్తున్నారు. ఈ రోజేగా నీ ఫస్ట్ డే ట్రైనింగ్? ఎస్. యాజ్ అ సీనియర్ ఎయిర్ హోస్టెస్ ఒక చిన్న అడ్వైస్, ప్యాసింజర్స్ తో నీ బిహేవియర్ డీసెంట్ గా ఉండాలి. సారీ జెనిఫర్. ఇట్స్ ఓకే. హ్యావ్ అ ప్లెజెంట్ ఫ్లైట్ సార్. మీరుంటే ప్లెజెంటే మేడం. రే, వాళ్ళని పని చేసుకోనివరా? వేస్తున్నాడు. ఏ మీరా, మీరా ఆగు. మీరా, ఎందుకు మీరా ఇలా విసుక్కుంటావు? శ్రీనివాస్, నాకొచ్చే కోపానికి నిన్ను. ఎందుకు శ్రీనివాస్
అందరి ముందు ఇలా నీచంగా చీప్ గా బిహేవ్ చేస్తూ నన్ను టార్చర్ పెడుతున్నావు. నా పరువు పోయింది. ఓకే మీరా, అందరి ముందు నీచగా చీప్ గా బిహేవ్ చేసి టార్చర్ పెడుతున్నానుగా. మీ నాన్న డీసీఏగా నా మీద ఒక్క కంప్లైంట్ ఇచ్చావంటే 4-5 కేసులు పెట్టి 6 నెలలు లోపలేసేస్తాడు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, మరెందుకు చేయడం లేదు? చెయ్యి మీరా, చెయ్యి, ఫోన్ చెయ్యివే. ఆలోచిస్తావేంటి? నీ వల్ల కాదు మీరా, ఎందుకంటే నువ్వు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు. అది ఓపెన్ గా ఒప్పుకోవడానికి నీ ఈగో నీకు అడ్డొస్తోంది. అదేగా నిజం. లేదు శ్రీనివాస్, నాకు ఈగో. సరే అది వదిలే. మీరా, నువ్వు నన్ను చూసిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు ఒక్క సెకండ్ కూడా నన్ను లవ్ చేయాలని నీకు అనిపించలేదా? అలా అనిపించలేదని చెప్పు మీరా. ప్రామిస్ గా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నా మొహం చూపించను. చెప్పు మీరా, చెప్పు. నాకు అనిపించింది శ్రీనివాస్, నాకు అనిపించింది చాలా. మా నాన్న చూసిన అబ్బాయి నన్ను వద్దనుకుని అవమానించి వెళ్ళినప్పుడు వాడితో కంపేర్ చేస్తే నువ్వెంతో బెటర్ అని అనిపించింది. నీ షర్ట్ పట్టుకుని నాకెప్పటి నుంచో నువ్వంటే ఇష్టమని చెప్పాలనిపించింది. కానీ ఆ సిచ్యువేషన్ లో నేను ఓపెన్ గా చెప్పలేకపోయాను. చాలా ఇవన్నీ ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. నువ్వు అర్థం చేసుకోలేకపోయారు శ్రీనివాస్. ఇప్పుడు ఇన్ని చెప్తున్నావే, ఒకే ఒక్కసారి నాకు కొంచెం టైం కావాలి శ్రీనివాస్ అని అడుగుంటే నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేసావు మీరా. అది మానేసి ఐ డోంట్ లైక్ యూ, ఐ డోంట్ లవ్ యూ, ఐ హేట్ యు టు ది కోర్. సారీ శ్రీనివాస్, ఐమ్ రియల్లీ ఇట్స్ సారీ. ఓకే మై డార్లింగ్, నో ప్రాబ్లం. ఇప్పటికే మించిపోలేదు. నువ్వు నా షర్ట్ పట్టుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పొచ్చు. నీకు ఈ లైఫ్ లోనే కాదు, ఏ లైఫ్ లోనూ పెండు కాదు. ఏంట్రా ఫీలింగ్స్? నీకు పోర్లు వేస్ట్ గానీ పోరగాని చూసుకో. దోస్తాను అసలే. పొద్దున్న చూస్తే మధ్యాహ్నం కళ్ళకి వచ్చేసేలా ఉన్నాడు. ఈడికి కూడా పెళ్ళైపోయింది. నాకు అవదు. రే నవ్వింది చాలా ఆపరా. అంతా నీ వల్లరా. ఆ రోజు నా జాంగిరి చిలక చెప్పినట్టు చెప్పింది నీతో తిరగొద్దని. అప్పుడే నీ ఫ్రెండ్షిప్ కట్ చేయాల్సింది. ఇప్పుడు చూడు, నా జాంగిరి నా ప్లేట్ లో ఇంకో ప్లేట్ లో మారిపోయింది. రే మీరు అక్కడ నీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని చెప్పింది, అందుకని నీ ఫ్రెండ్షిప్ కట్ చేశానా? తను నన్ను లవ్ చేయనందా? మాట్లాడుతున్నాడు చూడు, లూజ్ నా డాష్. ఎవడకా లూజు? నాకా లూజు? నీకేరా లూజు? నాకు మళ్ళీ అలాంటి జాంగిరి దొరుకుతారా? కూర్చో బావా. ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకు. ఒక అమ్మాయిని చూసి మాట్లాడి లైన్ లో పెట్టి లవ్ చేసి దాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లాలంటే దానికి ఖతర్నాక్ టాలెంట్ ఉండాలరా. ఒక మేనేజ్మెంట్, ఒక నిర్వహణ నైపుణ్యం. అది నీలో కొంచెం కూడా లేదు బావా. నువ్వు ఒప్పుకోవాల్సిందే. చేతిరా, మనమేనా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతామా? మేనేజ్మెంట్ తొక్క నైపుణ్యం అంటావు? లవ్ రా, నా లవ్ మ్యాటర్ ఇది. ఏరానా రే, ఎందుకురా సైలెంట్ లో పెట్టావు? ఆల్రెడీ చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి కదా, మాట్లాడకపోతే ఫీల్ అవుద్ది. మాట్లాడి ఏం చేస్తాం? నువ్వైనా నీ మీరాతో హ్యాపీగా ఉండు. బావా నువ్వు వేస్ట్ రా, ఒట్టి దద్దమ్మవి. నాకు ఇప్పుడు అర్థమైంది బావా, నీ జాంగ్రీ ఎందుకు ఇంకొకరితో జంప్ అయిపోయిందో. రే నా జాంగ్రీ జంప్ అవ్వలేదు అదవా, ఇంకొకటి పెళ్లి చేసుకుంది అంతే. అంతా ఒకటేరా. సరేరా, ఒప్పుకుంటున్నాను రా. నేను వేస్ట్ దద్దమ్మనే. నువ్వేంట్రా లవ్ చేయడంలో పెద్ద పిస్తావా, పెద్ద కింగువా? ఇటే ఏదో డిస్టర్బెన్స్ సైలెన్స్ లో పెడతా. హలో శ్రీనివాస్. నేనేం అడిగాను రా? మీరా నీకు చాలా సార్లు ఫోన్ చేసింది, ప్రతిసారి ఫోన్ సైలెంట్ లో పెట్టావు. తప్పేంట్రా? తప్పేరా, తప్పే. ఫోన్ చేసినప్పుడల్లా ఎత్తితే మనం పని లేకుండా ఖాళీగా ఉన్నాం అనుకోరు. ఓ 10-15 మిస్ కాల్స్ వచ్చిన తర్వాతే మన ఫోన్ లిఫ్ట్ చేయాలి. వాళ్ళు చెప్పినట్టల్లా విన్నాం అనుకో, మన తల మీద నిలబడి తై తక్కలాడతారు. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తేనే మన దాడికి వస్తారు. చూసావుగా, 12 మిస్డ్ కాల్స్ నేనెప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తానా అని తప్పించిపోతుంది. తప్పించేలా చేశాను. పోబే. రే బావా, నాకు తమిళ సినిమా చూస్తున్నట్టు అసలు ఏం అర్థం కాలేదురా. కొంచెం అర్థమయ్యేలాగా క్లియర్ గా చెప్పరా ప్లీజ్. కనీసం నా నెక్స్ట్ లోకైనా హెల్ప్ అవుద్ది. బావా ఓ 15-16 ఏళ్లప్పుడు ఒక అమ్మాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు మళ్ళీ ఒక ఫైర్ వస్తుంది కదా బావా, ది ఫస్ట్ ఫీల్. దాని పేరే లవ్. ఆ తర్వాత ఇంటరు, డిగ్రీ, జాబ్ చేసే ఆఫీసులో అక్కడ ఇక్కడ అని ఓ 7-8 మంది అమ్మాయిల తర్వాత వస్తుందే లవ్. దాని పేరు లవ్ కాదు, ప్రాజెక్ట్. మనం 8వ క్లాస్ చదివేటప్పుడు గాయత్రి, అది లవ్. ఈ గాజు సిగ్నల్ లో మీరని చూసామే, ఇది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే నువ్వు మీరాన్ని చూడటం, ఫాలో అవటం, కలవటం, మాట్లాడటం, ఐ లవ్ యూ చెప్తాం, ఇవన్నీ లవ్ కదా? ఆఫ్ కోర్స్. ఎన్నిసార్లు చెప్పాలా? మీరా ఒక ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్టులు బోల్డ్ ఉన్నాయిరా. నువ్వు నా దగ్గర చాలా నేర్చుకోవాలరా. రే ఆపరా, ఆ అమ్మాయిని చూడగానే మీ అమ్మని నడు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఆ రోజు ప్రాజెక్ట్ అనుకునే చేసావా? సరే అది వదిలే. అలా బాబు పంపించిన అబ్బాయి నచ్చలేదని అమ్మాయి చెప్పగానే
ఆ రోజు షాపింగ్ మాల్ బయట పిచ్చ కుక్కలా డాన్స్ చేసావే, అది కూడా ప్రాజెక్ట్ అనుకునే చేసావేంట్రా? ఓకే, అది కూడా వదిలేద్దాంరా. అమ్మాయి నువ్వు నాకు అసలు నచ్చలేదు అని మొహం మీద కాంట్రించి ఉమ్మేసినా గాళ్ల మీద పడి సిగ్గు లేకుండా లవ్ చేయమని బతిమాలేవు కదరా, అదే ప్రాజెక్ట్ అనుకుని చేసావురా. సరే ఇవన్నీ కాదు, నీ గుండెల మీద చేసుకుని మనస్ఫూర్తిగా చెప్పరా, నీ దృష్టిలో మీరా ఓ ప్రాజెక్టే, తనను నువ్వు లవ్ చేయలేదని చెప్పరా చూద్దాం. లేదు బావా, మీరా నేను సిన్సియర్ గా లవ్ చేస్తానరా. అది అమ్మాయి ఓకే అంది కదా, నోటుకొచ్చినట్టు వాగుతావు. వినేవాడు వీపీ అయితే విమానం కనిపెట్టింది వివి వినాయక్ అనేస్తావురా నువ్వు. రే నీకు వచ్చింది తెలుసా, ఇప్పుడు మీరా వచ్చి నీ ముందు నిలబడితే హచ్చి కుక్కల తోకాడించుకుంటే వెనకాలే ఫాలో అయిపోతావురా, సిగ్గులేని అతవా. నిజంగానే వస్తుందండి. మీరా నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? ఏదైనా ప్రాబ్లమా? నేను డ్రాప్ చేస్తా. నీకు గుర్తుందా బావా, మనం 8వ క్లాస్ చదివేటప్పుడు గాయత్రి అది ఫోన్ ఈ గాజో సిగ్నల్ లో మీరా చూసామే, ఇది ప్రాజెక్టా? అంటే నువ్వు మీరాన్ని చూడటం, ఫాలో అవటం, కలవటం, మాట్లాడటం, ఐ లవ్ యూ చెప్పటం ఇవన్నీ లవ్ కదా? ఎన్నిసార్లు చెప్పాలరా, మీరా ఒక ప్రాజెక్ట్. సైలెంట్ నొక్కబోయ్ ఆన్ నొక్కేనా? అయ్య బాబోయ్, మనం ఎస్కేప్ అవడం బెటర్. మీరా మీరా నేను సరదాగా అన్నాను. మీరా ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా చేశారా, నాకు భయం వేస్తుంది, వెనక్కి వెళ్ళిపోదాం రా. రే నీకన్నా మెంటలా? ఎందుకో మనం ఎంత దూరం వచ్చింది, మనం లోపలికి వెళ్తున్నాం, పెళ్లి ఆపుతున్నాం అంతేరా. రే మన ఇద్దరం పెళ్లి ఎలా ఆపుతాం రా? ఇదిగో చూడు, 2 ఏళ్లుగా నేను మీరా లవ్ చేసుకున్న ఎవిడెన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. వీటిని లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ఇవాళ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ షోనే రా. రే నువ్వేదో ఆ పిల్ల కాళ్ళ వేళపడి బతిమాలి లేపుకొస్తావు అనుకుంటే ఇప్పుడు ఎవిడెన్స్ లేచి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తావా? బావా ఇది డీసీపీకి తెలిస్తే నీ ఫ్రెండ్ అయినందుకు నన్ను కూడా చంపేస్తారా. పదరా పారిపోదాం. అది నన్ను ప్రేమించి ఇంకేమన్నా పెళ్లి చేసుకోబోతుంటే నేను అక్షింతలు వేసి ఆశీర్వదించాలా? నువ్వు అలా చేస్తావో గానీ నేను మాత్రం చేయను. పోబే వదలా. మీరా నీ లవ్వ హలో, తను కలిసావా? ఒప్పించావా? ఇక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారా? బావా నేను కార్ స్టార్ట్ చేశాను, ఫస్ట్ గేర్ వేసి రెడీగా ఉన్నాను, మీరు తొందరగా వచ్చండి, పారిపోదాం. వస్తున్నావు కదా? అంత సీన్ లేదు కానీ నువ్వు కార్ పార్క్ చేసి మండపం బయటికి రా. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? కారు పార్క్ చేసి బయటికి రానా? మెయిన్ గేట్ కి రైట్ సైడ్ లో హనీ వైన్స్ ఉంటుంది, వచ్చేయ్. రే ఇప్పుడు పార్టీ ఏంట్రా, పెళ్ళయ్యాక కదరా. ఎత్తనాడా రే బావా, రా 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 కూర్చో కూర్చో. నాతో పెళ్లి ఆపేస్తాను, అమ్మాయిని లేపుకొచ్చేస్తానని చెప్పావు కదరా, ఇక్కడ కూర్చొని ముక్కుతో మంది ఎత్తనవేంట్రా? ఏంటి నేను ముక్కుతో మంది వేస్తున్నానా? ఇదిగో చూడు. రే నువ్వు మందు తాగుతున్నావా? అవును బే తాగుతున్నాను. రే నువ్వు తాగేసావురా? రే అవునరా తాగేశాను రా. వినాయకుడు పాలు తాగినా నేను షాక్ అవ్వలేదు, మేరీ మాత కన్నీళ్ళు పెట్టుకున్నా నేను షేక్ అవ్వలేదు, కానీ నువ్వు తాగుతుంటే నాకు శివరంగా వచ్చేస్తుందిరా. రే బావా ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి ఆగిపోబోతుంది, కౌంట్ డౌన్ మొదలు పెట్టొచ్చా. మనం లవ్ చేసుకునేటప్పుడు ఐ లవ్ యూ, ఐ కిస్ యూ, ఐ మిస్ యూ అని తెగ ఫీల్ ఇచ్చావే గ్రీటింగ్ కార్డ్స్, అవి డైలీ నైట్ 5-6 గంటల సేపు నిద్రపోనివ్వకుండా సొల్లు వాగి టార్చర్ పెట్టావు చూసావా, దానికి సంబంధించిన ఫోన్ బిల్లు. కాఫీ షాపు, బీచ్, పార్కు, థియేటర్, గుడి, నడి రోడ్ అని కూడా చూడకుండా ఎక్కడికి వెళ్ళినా డిఫరెంట్ గా పీసీ శ్రీరామ్ స్టైల్లో ఫోటోలు తీసుకున్నావే, ఆ ఫోటోలు ఇప్పుడు నీకు చూపించినవన్నీ బయటికి వెళ్ళి అందరికి చూపించాననుకో, ఇక ఈ జన్మలో నేను ఎవడు పెళ్లి చేసుకోడు. నిజంగా చెప్తున్నానే, ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను.
ఈ పాటికి తన గుండె లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. ముందు మనం మందేద్దాం, తర్వాత మండపంలోకి వెళ్ళి సరా 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 చించేద్దాం. ఓకే అది అయిపోయాక వాళ్ళ బాబు మన ఇద్దరిని అట్టుకుని సారా 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 సించేస్తాడు. ఎందుకు ఊరికే పిరికోళ్ళ భయపడతావు? నీకేదైనా ప్రాబ్లం వస్తే నేను సాయం చేయట్లా? నేను ప్రాబ్లం లో ఉంటే ఎస్కేప్ అవుతావేంట్రా? నువ్వు ఒక ఫ్రెండ్ వేనా? రేయ్ నన్నే అంత మాట అంటావా? కోత మొదలైంది బావా. మండపానికి వెళ్తాను, అందరినీ నరికేస్తాను. నేను వెళ్ళి కర్రలో సైకిల్ చైన్లన్నీ తెచ్చేస్తాను. నువ్వురా. హలో రే వాసు, మీరా జాతకం నీ జాతకం జ్యోతిష్యుడికి చూపించావు. ఆయన ఏమన్నారో తెలుసా? మీ ఇద్దరి జాతకాలు సూపర్ గా కలిసాయట. ఊళ్ళోకి రాగానే నేరుగా మీరా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి మీ పెళ్లి ఖాయం చేద్దాం. రే ఏంట్రా నేను మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు? ఎక్కడున్నావు? నేను పాలకొలకు ఒక పెళ్లికి వచ్చానమ్మా. ఓ పెళ్లికెళ్ళావా? రే ఎప్పట్లాగే పెళ్లికెళ్ళి ఫోన్ చేసి చెప్ప పెట్టకుండా వెనక్కొచ్చేకు. మర్చిపోకుండా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి విషెస్ చెప్పిరా. అమ్మ మాట వినాలి, సరేనా? సరేమ్మా, విషెస్ చెప్తానులే. రా బావా, అంతా రెడీరా. సేఫ్టీకో లోకల్ గుండగాని కూడా రెడీ చేశాను. రాకు మెద్దాం. అయ్యా మీరు వెళ్ళండి అయ్యా. నా ఉంగరం ఇచ్చేసి తీసుకొచ్చాను రా. ఇట్రా బావా, బేసిక్ గా నేను చాలా మంచోండిరా. నార్మల్ గా ఉంటే పెళ్లిని ఆపలేనేమో అన్న భయంతోనే చెడ్డవాడిగా మారైనా ఈ పెళ్లిని ఆపాలని నేను తాగానురా. కానీ తాగిన తర్వాతే బావా నాకు అర్థమైంది నేను బీభత్సమైన మంచోండని. అయితే అప్పుడు నన్ను ఏం చేయమంటావు? మీరని హ్యాపీగా ఉంటుందిరా. వెళ్ళి విషయం చెప్పిరమ్మని మా అమ్మ చెప్పిందిరా. మా అమ్మ మాట నేను ఎప్పుడూ వెళ్ళలేదు బావా. ఈ ఒక్కసారైనా వింటాను రా. రారా. మంగళం దొడ్డు కర్ర శాంతి శాంతి. సరే నువ్వు పెగ్గాయి, నేను వెళ్ళి బొకే తీసుకొస్తాను. రే పెళ్లి ఆపాలి అని చెప్పాను, వెళ్ళి కర్రా చేను తెచ్చేసావు. పెళ్లి ఆపొద్దు అని చెప్పాను, బొకే తేవడానికి వెళ్ళిపోతున్నావు. నేనేం చెప్పినా చేస్తున్నావు. ఎవర్రా నువ్వు? ఎవరు? నీ ఫ్రెండ్ రా. లెఫ్ట్ రైట్. ప్రియమైన హితులారా, బంధుమిత్రులారా, మీ అందరికీ దండలహ. బావా కోపంగా చూస్తున్నాడు రా. ఎవడాడు? బాబాయ్ డీసీపీ గారు, నాటుకోడి గుడ్డు నాగుపాము చూసినట్టు మరీ అంత ఇష్టంగా చూడకండి. మేము 4 నీతి వాక్యాలు చెప్పి వెళ్ళిపోతాం, మీరు అక్కడి నుంచి ఎంజాయ్ చేయండి. నెక్లెస్ ని పక్కింట్లో అరువడికి తెచ్చుకున్న మమ్మీల్లారా, 116 చదివిద్దామా, 116 చదివిద్దామా అని డైలమాలో ఉన్న డాడీల్లారా, పేకాడే పెద్దోళ్లారా, చెప్పులెత్తుకెళ్లే చిన్నోళ్లారా, పెళ్లి కూతురు ఆశీర్వదిస్తూ మీ అందరికీ నా ఫ్రెండ్ ఒక చిన్న కథ చెప్పబోతున్నాడు. ఆ కథలోని లోతైన సారాంశాన్ని మీ బుర్రలోకి ఎక్కించుకుని మీరందరూ మనసులు అనిపించుకుంటారని నేను ఆశిస్తున్నాను. Mic 6 1 2 1 2. I have to tell of the love of the story of the marriage boy, of the marriage girl only. నేను ఇప్పుడు అందమైన ప్రేమ కథ చెప్పబోతున్నాను. అది పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అంకితం ఇస్తున్నాను. One of the boy of the butterfly, ఒక మగ సీతాకోక చిలుక, one of the girl of the butterfly, ఒక ఆడ సీతాకోక చిలుక, two of the butterflies touching kissing loving. ఆ రెండు సీతాకోక చిలుకలు పువ్వు లోపలికి వెళ్ళి సెన్సార్ కట్ చేసేంతగా జనక్ పాయలు బాజే. One of the small test of the two of the butterflies. ఏ బొద్దింక కళ్ళు పడ్డాయో గానీ ఆ రెండు సీతాకోక చిలుకలు పరీక్ష పెట్టుకున్నాయి. Who was the first of the take of the honey of the rose flower? ఆ రోజా పువ్వు నుంచి ముందు ఎవరు తేనె తీస్తారో వాళ్ళదే గొప్ప ప్రేమ. మార్నింగ్ 4:30 AM 4:30. ఆడ సీతాకోక చిలుక పళ్ళు కూడా తోమకుండా 4:30కే వెళ్లి రోజా ముందు నుంచి తేనె తీద్దామని ఎదురు చూస్తుందట. రోజా పువ్వు విచ్చుకోగానే ఆడ సీతాకోక చిలుక హృదయం బద్దలైంది. ఎందుకంటే ఆ మగ సీతాకోక చిలుక తన ప్రేమే గొప్పదని చాటి చెప్పడానికి ఆ రోజా విచ్చుకోక ముందే లోపలికెళ్లి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. Because of the true love of the big emotion of the good figure of the concept of the big love. ఎందుకంటే ప్రేమనే నిజమైన, నిర్మలమైన, పునీతమైన, పరిశుద్ధమైన అనుభూతి వర్ణనాతీతం కనుక ఆ మగ సీతాకోక చిలుక
చనిపోయింది. అదెవరో కాదు, నా ఫ్రెండ్ శ్రీను. తననైనా హ్యాపీగా ఉండనిరా. ఈ పెద్దాళ్ళకి నీ బాధ అర్థం కాదురా. చాలా మంచి అబ్బాయిని మిస్ అవుతున్నందుకు బాధ అనిపించట్లా? ఉన్నది ఒకే లైఫ్ అమ్మా, అన్నిటిని వదిలేసి వాడితో సంతోషంగా వెళ్ళిపోతావా? చంపుతా, నిన్ను చంపేస్తా. 50 lakhs ఈ పెళ్లి కోసం ఖర్చు పెట్టాను. నిన్ను అడిగిన తర్వాతే అన్ని అరేంజ్మెంట్ చేశాను కదా. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. బి ఏ గుడ్ గర్ల్, స్మైల్ స్మైల్. గుడ్ గర్ల్. ఫ్యామిలీతో ఫ్యామిలీతో మన ఇద్దరిని అర్థం చేసుకోలేదు, ఫ్యామిలీని అర్థం చేసుకుంటారు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వదిలేరా, అంతా అయిపోయిందిగా. బావా, వైజాగ్ వెళ్ళగానే అమ్మాయిల చేతిలో మోసపోయిన అబ్బాయిల సంఘం అని ఒకటి ఎట్టేద్దాం రా. దాని నువ్వు ప్రెసిడెంట్, నేను వీపీ. భీమిలి బీచ్ లో మెంబర్షిప్ కార్డులు ఇస్తున్నాం అని చెప్తాం. దెబ్బకి మన మెంబర్స్ తో బీచ్ అంతా మునుగుద్ది. ఫ్యాక్ట్ 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 ఫ్యాక్ట్. బికాస్ ఈ లవ్ లో రోజుకి 10 మంది అమ్మాయిలు సెకండ్ ఇస్తే 10,000 మంది అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారా. ఏమంటున్నావురా? ఇది నేను చెప్పట్లేదురా, సెన్సెక్స్ చెప్తాంది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయరా, రికార్డ్స్ కూడా ఉన్నాయి. బావా, ఇక ఈ అమ్మాయిల సావాసమే నాకు వద్దురా. అమ్మమ్మమ్మో. రేయ్, సపోజ్ మీరా కంటే ఇంకా అందమైన అమ్మాయి వచ్చి నీకు ఐ లవ్ చెప్తే ఓకే చెప్పవా? సరే, ఫర్ సపోజ్ మీరా ఈ పెళ్లి ఆపేసి శ్రీనివాస్ అని పరిగెత్తుకుంటా వచ్చి నిన్ను కౌగులించుకుంటే నువ్వు ఒప్పుకోవేంట్రా? లేదు బావా, అలాంటిదేం జరగదు. సరే బావా, నిన్ను మీరాని ఎలాగైనా కలుపుదామని ఇప్పుడు ఒకటి వచ్చాడనుకో. బావా, నా కోసం అలాంటి వాడు వచ్చే ఛాన్సే లేదురా. అలాగనే వచ్చేసి డీడవడరా. ఉన్నాడ్రా. ఈడేంట్రా ఇద్దరు నేసుకొచ్చాడు. మనం ఒక్కళ్ళని మెయింటైన్ చేస్తానికే నానా. ఏం పంతులు గారు, దక్షిణ తీసేసుకున్నారా? వైట్ టెన్షన్, వైట్ టెన్షన్. మహేంద్ర కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, వైజాగ్ సిటీ. యూ రాజేష్ మహేష్, ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పాలకొల్లు. మీ దిస్ ఇస్ నాట్ మై ప్రాబ్లం, దిస్ ఇస్ యువర్ డాటర్ ప్రాబ్లం. వెయిట్ ఫర్ 2 minutes, ఓకే? కూల్ కూల్. ఎవరయ్యా నువ్వు? ఏంటి గొడవ పెళ్లి పందిట్లో? పెళ్లికొస్తే యాక్షన్ రేసి భోజనం చేసి వెళ్ళాలి కానీ తాలిపట్ల అతను గొడవ చేస్తావేంటి? అసలు ఎవరు నువ్వు? ఇలాంటి కంత్రిగాడి పెళ్లి కొడుకు అయితే పెళ్లి ఆపక పెళ్లి కూతురు గొంతుకొస్తావా? పెద్ద మాట్లాడుతున్నాడు. మై ఏంటి చూస్తూ ఊరుకుంటారు? ఈ దారుణాన్ని ఆపలేరా? అందరూ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి బాస్, కూర్చోండి, కూర్చోండి. అందరూ జాగ్రత్తగా వినండి. మన ఊళ్ళో ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ అబ్బాయిని చదువుకోవడానికి వైజాగ్ పంపించారు. ఆ ఎదవ చదువు సంధ్య మానేసి ఆ ఊళ్ళో ఒక అమ్మాయిని లవ్ చేసి అన్ని అయిపోయాక సైడ్ అయిపోయాడు. వాళ్ళ బాబాడికి ఒక గొప్పటి సంబంధం ఫిక్స్ చేయగానే అక్కడి నుంచి కూల్ గా జంప్ అయ్యి పాలకొల్లులో ల్యాండ్ అయ్యాడు. ఆ మోసపోయిన అమ్మాయి న్యాయం కోసం పాలకొల్లులో ఒక పెద్ద మనిషి దగ్గరకు వచ్చింది. ఆ పెద్ద మనిషి ఇంకెవరో కాదు, నేనే. మోసపోయిన అమ్మాయి తినే. తన్ని తీసుకొచ్చిన తన ఫ్రెండ్, నా డార్లింగ్ తినే. ఆ ఎదవన్నర ఎదవ ఈడే, ఈ ఎదవని కన్నా ఇడి బాబు ఇతనే. అంకుల్, డోంట్ బిలీవ్ హిమ్. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తన ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదు. నేనెవరో తెలీదా నీకు? తెలీదు. ఓవర్ ఎమోషన్ ఒంటికి మంచిది కాదు. సార్ నువ్వెవరో తెలియదు అంటున్నారుగా. ఇంతకంటే మంచి అబ్బాయిని చూస్తాను, నువ్వు ఉండు. ఏంటి రాజేష్, వాడు అబద్ధం చెప్తుంటే నువ్వు వింటూ ఊరుకుంటావేంటి? రేయ్, లవ్ పేరుతో మోసం చేసావు, కొంచెం కూడా మనసాక్షి లేదా? డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, You bloody cheater. టెన్షన్.
కోపంలో బుగ్గలు రెడ్డే నువ్వు ఇంకా అందంగా ఉంటావు. అప్పుడు నేను యాక్షన్ మూడ్ నుంచి లవ్ మూడ్ లోకి మారిపోతే ప్రాబ్లం కదా. ఏమంటావు? హలో సార్, ఏమంటావు? న్యూస్ ఏంటి సార్? హీరోయిజం ఒక అమ్మాయి జీవితం బాగుండడం కోసం మనం ఏమైనా చేయొచ్చు సార్. ఎందుకంటే అమ్మాయిలు మన కళ్ళు సార్. ఫ్యాక్ట్ 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 ఓవర్ యాక్షన్ గాడు. వీడికి రైటా? రారా. వదలండి సార్. ఏరా, ఈ అమ్మాయి ఎవరో తెలియదని చెప్పావు, మరెందుకు పారిపోతున్నావు? భయమా? సార్, నిజంగానే అమ్మాయి ఎవరో నాకు తెలియదు. చెప్తాను సార్. 2008 May 12th ప్రియం చూసాను సార్. చూడగానే పడిపోయాను సార్. 6 months 1 side లో, 2 years 2 side లో సార్. 2011 Valentine's Day పార్క్ నుంచి ఆ రోజు ఇంటికి వెళ్తుంటే సార్ లైట్ గా వర్షం పడుతుంది సార్. ఎక్కడ వర్షం ఎక్కుతుందని హోటల్లో రూమ్ బుక్ చేశాను సార్. ఎలాగో రూమ్ వేశాను కదా. చాలురా. చాలు. మీ ఏజ్ కింద తావేసి అవసరమా? మరీ ఎక్కువ కొడితే పెళ్లి ఫోటోలు వీడియోలో ఫేస్ డ్యామేజ్ అయిపోదు. రే భార్గవ్. భార్గవ్ రా. నువ్వురా, వెళ్ళి పీటల మీద కూర్చోండి. ఇక నుంచి మన సంఘానికి నేనే ప్రెసిడెంట్ రా. ఓకే రా. సారీ రా. సారీ రా, కట్నం కోసం కకృతి పడ్డా. రియల్లీ సారీ. బావగారు నన్ను క్షమించండి. సెంటిమెంట్ టైం, దిస్ ఇస్ ముహూర్తం టైం. అంకుల్ మీరు వెళ్ళి మీ పని చూడండి. పర్లేదు, నో ప్రాబ్లం, తర్వాత మారదాం. వెళ్ళండి. గో రిలాక్స్. డీసీ గారు, మీ పెళ్లి ఖర్చులన్నీ రేపు సెటిల్ చేయమని చెప్తాను. బయలుదేరండి. థ్యాంక్ యూ. వెళ్ళండి. హ్యాపీయా? మీరా, నీకు సంబంధించిన థింగ్స్ ఏవి నా దగ్గర లేవు మీరా. అన్నీ నీకు తిరిగి ఇచ్చేసాను. కావాలంటే నా మొబైల్ చూడు, నీ నంబర్ కూడా డిలీట్ చేశాను మీరా. ఎమ్మనే లెటర్ లో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు మీరా. శ్రీనివాస్, ఇక మీద నువ్వు లైసెన్స్ లేకుండా బండి నడపచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం అయితే మీ అంకుల్ మహేంద్ర కుమార్ చూసుకుంటారు. ఇక మీద నువ్వు డైలీ షేవ్ చేసుకుని ఫార్మల్ గా డ్రెస్ చేయాల్సిన అవసరం లేదు. క్యాషువల్ గా డ్రెస్ చేసుకో. గెడ్డమే బాగుంది. ఓకే, ఇక నో కండిషన్స్. ఎక్స్క్యూజ్ మీ బాస్. హలో బాస్,